శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. అంటే మార్చి 30 మార్చి నుండి 5 ఏప్రిల్ వరకు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల మీద తెలుసుకుందాం. ముందర మేషరాశి వారికి 30వ తారీఖున 30ని 6 గ్రహాల యొక్క ప్రభావము మీ రాశి మీద ఖచ్చితంగా పడుతోంది. భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. కాకపోతే ఏంటంటే మీకు 12వ భావంలో ఉండడం వలన మీకు ఒక విధంగా ఏలినాడ్చిన ప్రభావం కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. శని 30వ తారీఖున వచ్చేసాడు కదా, 29వ తారీఖు 7 గంటలకే వచ్చేసాడు. ఆయన వచ్చేసాడంటే మీనరాశిలోకి. రాహు కూడా ఉన్నాడు. 6 గ్రహాలు, బలమైన గ్రహాలు 6 గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. ముఖ్యంగా శని, రవి, రాహువులు ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. 12వ భావంలో ఎంత రాహువులు కానీ శని కానీ ప్రభావం తక్కువ, ఏమాత్రం మంచిది కాదు. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందున నీటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. అంటే స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే నదీ ప్రవాహాల దగ్గర కానీ మీ పక్కన ఎవరైనా పెట్టుకొని తోడుగా ఉండడం మంచిది. ఎందుకంటే నీటి వలన ప్రమాదము మీకు పొంచి ఉన్నది అని తెలిసిపోతుంది. అంతేకాకుండా మీ రాశి వారికి ఈ వారం రోజుల్లో కూడా విదేశీ పర్యటన జరగబోతోంది. 2nd హౌస్లో కూడా 12th హౌస్ లార్డ్ ఉండడం వలన, అంటే గురుగ్రహం ఉండడం వలన, గురుగ్రహంతో కలిసి చంద్రుడు కూడా ఉన్నాడు 2వ తారీఖు 3వ తారీఖు. అంటే 2nd and 3rd గజకేసరి యోగంలో మీరున్నారు. మీరున్నారంటే మీ రాశికి ఉంది. అంటే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ఎంత వచ్చిందో ధనము అంత ధనము ఖర్చు అవుతూ ఉంటుంది. ముఖ్యంగా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా, మీకు జరుగుతున్న దశల రీత్యా, అందున రాహు కూడా కాంబినేషన్ ఉంటే విదేశీ పర్యటన మీరు ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం కూడా తెలుసు, చెప్తూనే ఉంటాను అస్తమానం. అంతేకాకుండా మీ రాశ్యాధిపతి కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనిలోని విజయం, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ గ్రూప్ చదివే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ జాతకంలో కూడా చూసుకోండి. 3rd భావంలో కానీ కుజుడు అంటే వాళ్ళు జనరల్గా సైన్స్ గ్రూపుల్లోకి వెళ్తూ ఉంటారు. అంటే మెడిసిన్ కానీ ఈ ఎంపీసీ అంటారు కదా, బైపీసీ, సైన్స్ గ్రూపుల్లోకి చదవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదేమైనా కుజుడు 3వ భావంలో ఉండడం వలన ధైర్యంతో ఉండడమే కాకుండా మీ తోబుట్టువుల యందు ప్రేమాభిమానాలు ఎక్కువ, వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఎక్కువ చేస్తూ ఉంటారు. 3rd భావంలో కుజుడు మాటలు కాదండి, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించేది చేస్తుంటాడు. ముఖ్యంగా ఈ క్రికెట్ అనేది అంటున్నాం కదా, చెస్ కానీ ఇండోర్ గేమ్స్ ఏవో అంటాం కదా, వాటికి స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు. మీ వే ఆఫ్ థింకింగ్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఆలోచనలు మీకు బాగా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానిని మీరు కార్యరూపం అంటే మీకు సక్సెస్ చేస్తూ ఉంటారు దాన్ని. అది అద్భుతంగా ఉందండి. 4th భావంలో కూడా కుజుడు ఉన్నాడు. కుజుడు నీచ స్థితిలో ఉంటాడు 3rd నుంచి 3వ తారీఖున ఉంటాడు. సో కాబట్టి అంటే మీ రాశ్యాధిపతి 3వ భావంలో కుజుడు 4th భావంలో కుజుడు ఉండడము, చంద్రుడు మీ రాశిలో పరివర్తన ఉండడం వల్ల
మంచి యోగానే కలుగుతుంది తప్ప అవయోగం కలగడానికి తక్కువ. కానీ కుజుడు నీచ స్థితి, కుజుడు మంచివాడు కాదు. చదువు విషయంలోనూ మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, అలాగే వాహనాల వలన ఇబ్బందులు కలగడము, భూముల వలన కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ వలన మీ సంతానం వలన కాదు, మీ సంతానం కొరకు మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. వాళ్ళు చదువు రీత్యా, వాళ్ళు విదేశాలు పంపడానికి కోసమో, లేకపోతే వాళ్ళకి ఉన్నతమైన విద్యలు ఇందాక చెప్పినట్టు ఉన్నతమైన విద్య కోసమో, వివాహ శుభకార్యాల కోసమో, మంచి మంచి పనుల కోసమో మీరు మీ పిల్లల కోసము డబ్బు ఖర్చు పెడతారు. మీకు కేతువు 6వ భావంలో కేతువు బాగా యోగిస్తాడండి. ముఖ్యంగా 6వ భావంలో కేతు గురుదృష్టి ఉండడం వలన, కుజదృష్టి కూడా ఉండడం వలన కేతువు మంచి బలవంతుడు అవుతాడు. అంతేకాకుండా 6 గ్రహాల యొక్క ప్రభావం కేతు మీద కూడా ఉంది. 6వ భావంలో ఉన్నాడు అంటే ఏంటి, మీరు కాంపిటీషన్ సక్సెస్ ఏరియాలో సపోజ్ మీకు ఏదైనా ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే అంటే వాటికి మీ ఎడ్యుకేషన్ రీత్యా మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ కానీ, లేడీస్ కూడా చెప్తున్నానండి, విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అద్భుతం, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శత్రు భయము, రుణ భయము, రోగ భయం లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉంటారు కూడా, మంచి అద్భుతంగా ఉంటారు. గురుబలం ఉంది కదండి మీకు, బాగా అద్భుతం. అంతేకాకుండా 7వ స్థానానికి కూడా కుజ దృష్టి ఉంది. 7వ కూడా కొద్దిగా మీకు 12వ భావం ఉండడం వలన, 7వ 12వ భావం ఉండడం వలన దూరప్రాంత ప్రయాణాలు చెప్పి అంటుంటాం మనము. అలాగే వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానాధిపతి కూడా 2వ భావం ఉండడం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి ధనము సకాలంలో చేకూరుతుంది. అంతేకాకుండా గురు ప్రభావం వలన, 2వ గురు ప్రభావం వలన కుటుంబంలో వృద్ధి కలగడము, అలాగే వేళ్ల పట్టు భోజనాలు బ్రహ్మాండంగా చేయడము, సంపదలకు లోటు లేకుండా ఉండడము, అలాగే గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధన విషయంలో అద్భుతమైన అవకాశాలు రావడము చాలా చాలా బాగుందండి. విదేశ పర్యటన మీరు చేయబోతున్నారు. ఉన్నతమైన విద్య రీత్యా లేదా వ్యాపారాల రీత్యా బాగుంటాయి, విదేశాలు వెళ్తారు. అలాగే సినిమా రంగము పరిశ్రమలు వాళ్ళకి, కళారంగ పరిశ్రమ వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. దశమస్థానానికి గురుదృష్టి ఉంది. దశమస్థానానికి గురుదృష్టి, కుజదృష్టి కూడా ఉండడం వల్ల ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి అభివృద్ధికరంగా చాలా బాగుంటుందండి. విద్యా సంస్థలు వాళ్ళకి, అలాగే వేద పండితులకి, ఆస్ట్రాలజర్స్కి, సైంటిస్టులకి అంటాం కదా, వీళ్ళందరూ కూడా మంచి కాలం అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీకు అద్భుతంగా ఉందండి. కష్టపడండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. కుజుడు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కాలము. 12వ భావంలో 6 గ్రహాల వలన ఇందాక నేను చెప్పినట్టుగానే ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు చిన్న చిన్న నీటి ప్రమాదాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల నుంచి మనకి దగ్గర రాకుండా ఉండాలంటే శివాభిషేకాలు, అమ్మవారేక పూజలు, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రజపము చేసుకోవడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన కూడా మీ మేషరాశి వాడికి అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వృషభ రాశి అండి, వృషభ రాశి వారికి మార్చి 30 అంటే మాకు అర్థమైపోతాం కదండి. 6 గ్రహాల కలయిక 11వ భావంలో అనే మార్చి 30 నుంచి 5వ తారీఖు ఏప్రిల్ వారం రోజులు మీ గ్రహాల ప్రభావం మీ మీద ఎలా ఉండబోతున్నాయి, బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా గురుచంద్రులు మీ రాశిలో ఉండడం వలన 2nd and 3rd డేట్లో ఆ తారీఖుల్లో గజకేసరి యోగంతో అద్భుతంగా మీకు బాగా ఉందండి. నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకి బాగా ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. మీరు ఏ టార్గెట్ పెట్టుకున్నా ఆ టార్గెట్ రీచ్ అయిపోతుంటారు. పైగా 2nd హౌస్ లార్డ్ కుజుడు 12వ భావాధిపతి కుజుడు 2nd హౌస్లో ఉండడము, 2nd హౌస్ లార్డ్ లాభంలో 11వ భావంలో ఉండడము గొప్ప అదృష్టం అండి. ధనయోగం బాగా కలుగుతుంది. విదేశ పర్యటన చేయిస్తాడు మీ చేత, డౌట్ లేదు. ఎందుకంటే మిథున రాశిలో కుజుడున్నా, మీ రాశిలో కూడా చూసుకోండి, మిథున రాశిలో కుజుడు ఉంటే ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. పైగా ఆయన 12th హౌస్ లార్డ్ అయి 2వ భావంలో కూడా ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగం తప్పదు. విదేశాల కోసం ఉన్నతమైన విద్య రీత్యా, లేకపోతే మీ పర్సనల్ విషయాల రీత్యా, బిజినెస్ల రీత్యా కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి. అంతేకాకుండా మీ కుజుడు అంటే 2వ భావంలో కుజుడు చదువుకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు.
అలాగే కొన్ని విషయాల్లో మీకు ధనం విషయంలోనూ కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ కుజుడు 3వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడు. అంటే 3వ తారీఖు నుంచి నీచ స్థితిలోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడం. ఏదేమైనా 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ఎక్కడికైనా సుఖంతో ఉంటారు. అంటే విద్యారీత్యా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద ఎక్కువగా ఉంటాయి. మీరు వాహనము, గృహాలు కొనుక్కోవడానికి, అలాగే భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదే లేకపోలేదు. అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెలలో మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేతు పంచమ స్థానంలో ఉన్నాడంటే పుత్రికా సంతాన యోగాన్ని ఇస్తాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మగపిల్లవాడిని ఇస్తాడు. కేతువు యొక్క రూల్ అది. సో ఏదేమైనా గురుదృష్టి, కుజదృష్టి, 6 గ్రహాల యొక్క దృష్టులు పంచమ స్థానానికి ఉండడం వల్ల గొప్ప అదృష్టం ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో అంటాం కదా, కళారంగంలో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు, అలాగా అన్ని విధాలుగా అనుకూలించే కాలం. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలవంతమైన కాలము అని చెప్తాం. అలాగే 7వ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల వివాహాది వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయండి మీ ఇంట్లో. అంతేకాకుండా వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళకి వ్యాపార విస్తరణ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యాపారాభివృద్ధిగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాభివృద్ధి జరుగుతూ ఉండడమే కాకుండా ఈ ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. మీ రాశిని అంటే మీ రాశి నుంచి గురుడు భాగ్యస్థానాన్ని చూడడం వలన, భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడు శని ఉండడం వలన గొప్ప అదృష్టమే. అంటే ఏం చెప్పాలి? భాగ్యస్థానంలో శని, భాగ్యస్థానం గురుదృష్టి వలన చదువు విషయంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని, మీరు విదేశ పర్యటన చేస్తారు. అలాగే వేద పండితులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అలాగే వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే సైంటిస్టులకి, ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కలిసి వచ్చే కాలం వచ్చే భాగ్యస్థానం బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తీర్థయాత్రలు, మీరు తీర్థయాత్రలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గంగా స్నానము, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, వీటిలో మీరు బాగా ప్రయాణం చేయడానికి, ఇష్టపడడానికి మీరు బాగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువుగారితో మీరు వెళ్ళడానికి, గురువుగారి సన్నిధిలో ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. వెళ్తారు, గురువుగారి యొక్క ఆశీస్సులు పొందుతారు. అంత అద్భుతంగా ఉందండి. అంతేకాదు దశమ స్థానం కూడా చూసుకున్నా 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, మీకు బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగ్ రంగం, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల భద్రత, ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. గురువులే కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని. అంతేకాకుండా 11వ భావంలో 6 గ్రహాలు, షష్టగ్రహ కూటమి అన్నాం కదా మనం, అనుకున్నాం కదా 30వ తారీఖుని, 29, 30, 30వ తారీఖుని మార్నింగ్ అంతా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ 6 గ్రహాల కలయిక షష్టగ్రహ కూటమి మీకు కలిసి వచ్చే కాలం. అందున శరీరాహువులు బలవంతులు, రవి కూడా బలవంతుడు అవుతాడు. కానీ ఇక్కడ మెయిన్ బలవంతుడు శని, శనీశ్వరుడు బలవంతుడు. మీ శని అత్యంత రాజకారకుడు, భాగ్య రాజ్యాధిపతి కలయిక లాభస్థానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరు శని లాభస్థానంలో ఉండము, లాభంలో 3 గ్రహాలు పాపులు ఉండడము, అంతేకాకుండా శుభులు కూడా 3 శుభులు ఉండడము, శుక్రుడు వక్రగతిలో ఉండడం వల్ల బలం లేకుండా ఉండడం జరుగుతుంది. లాభస్థానంలో రవి బుధులు కలయిక వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేష స్పందన ఉంటుంది. శని రాహువులు రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడము, మీ రాజకీయ వేత్తలకి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు అభివృద్ధి సాధించడము, ఎటువంటి కోర్టు కేసులు అంటే లా రిలేటెడ్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే వాటిల్లో విజయం సాధించడము, ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అంటే సందేహం లేదు. 6 గ్రహాలు కలయికని మాట్లాడి, అందున 11వ భావంలో ఉన్నాడంటే విశేషమైన ధన సంపాదన ఉంటుంది. అంటే కష్టపడి సంపాదించిన డబ్బు మీకు ఉంటుంది. నిజాయితీగా మీరు కష్టపడతారు, కష్టపడ్డందుకు
మీకు విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, వ్యాపారాల అభివృద్ధి. వ్యాపారాలంటే శని కారకత్వాల వ్యాపారాలు, ఐరన్, స్టీలు, కోలు, అలాగే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు, ఇలాగే శని కారకత్వాలు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలు, వీళ్ళందరికీ కూడా 11వ భావంలో అంత పట్టు బాగా ఉందండి. నిజంగా గ్రేట్. వృషభ రాశి వాళ్ళకి అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఈ 6 గ్రహాల యొక్క కూటమి మీకు కలిసి వచ్చే కాలము అని ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శివుడు, అమ్మవారు ఇద్దరిని పూజించడం వలన, వెంకటేశ్వర స్వామి అభిషేకాలు, వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వలన మీకు సర్వదా శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా కోపము, చికాకులు, మనస్పర్ధలు, చిన్న చిన్న ఆవేశాలు ఉంటాయి. షష్టగ్రహ కూటమి మీకు 10వ భావంలో జరిగింది. మనం 10వ భావంలో వచ్చినప్పుడు చెప్పుకుందాం సరదాగా. ఆ షష్టగ్రహ కూటమి వలన మీకే ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకుందాం. సరే, మీ రాశిలోనే 11th హౌస్ లార్డ్ కుజుడు మంచివాడు కాదండి. మీకు ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో సాధన చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవన్నీ కూడా స్లో అయిపోతూ ఉంటాయి. కానీ విజయం సాధిస్తారు. మీ టార్గెట్స్ రీచ్ అయిపోతూ ఉంటారు. కుజ ప్రభావం వలన కొద్దిగా కోపము, మనస్పర్ధలు, చికాకులు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. తగ్గించుకుంటే సరిపోతుంది. మీ మాట తొందరపాటు అదొకటి ఉంటుంది. అది కూడా 1 జూన్ 2 జూన్ మాత్రమే. 3 జూన్ నుంచి కుజుడు మీకు ద్వితీయ భావంలోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. 2nd హౌస్ లార్డ్ 11వ భావంలో ఉంటాడు చంద్రుడు. అంటే ఫైనాన్షియల్గా మీరు డెవలప్మెంట్, మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు అని అర్థమవుతుంది. అంతేకాకుండా గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనయోగంతో పాటు మీరు విదేశాల్లో సంచరించడానికి, దూర ప్రాంతాల్లో ఉండడానికి, వెళ్ళి మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు చంద్రుడి వలన కలగబోతున్నాయి. అంతేకాకుండా మీకు కేతు 4th భావంలో ఉండడము, గురుదృష్టి, కుజదృష్టి, 6 గ్రహాల యొక్క దృష్టులు ఎంత అదృష్టం అంటే 8 గ్రహాల ప్రభావం మీ మీద, మీ 4th భావమే చూపిస్తున్నాయి. అంటే 4th భావంలో కేతువుకి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించబోతున్నారు. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, భూములు కొనుక్కుంటారు, వాహనాలు, ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద మెండుగా ఉంటాయి. అద్భుతం. కంఫర్టబుల్నెస్, ఎక్కడికెళ్ళినా సుఖపడే తత్వమే ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి సంతానం ఉంటుంది. ముఖ్యంగా 5వ భావం చూస్తున్నాం కాబట్టి సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటాం కదా, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే కాలం అండి. అదృష్టం తోడవుతుంది. శుక్రుడు ఒక్కరి గతిలో ఉన్నా సరే మిగతా 5 గ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావము మీకు, ఆ ప్రభావం అంటే శుక్రుడి మీద ఉన్న ప్రభావం మీకు యోగంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్స్, స్పెక్యులేషన్ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీ రాశి వారికి అంటే మీ మిథున రాశి వారికి 7వ స్థానాన్ని శని చూస్తున్నాడు కదా, దోషమే కదా. 7వ స్థానాన్ని శని చూడడం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ రాబోయే కాలంలో గురుదృష్టి ఉంటుంది కాబట్టి మరి భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మాత్రము 7వ స్థానానికి బాగా గురుదృష్టి, శని దృష్టి ఉంది కాబట్టి వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చి ఆగిపోవడమో, కొద్దిగా పోస్ట్పోన్మెంట్ చేసుకోవడమో జరుగుతుందండి మీకు. అంటే జరుగుతుందంటే మీరు అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని 8వ స్థానం చూసుకుంటే గురుడు ప్రభావం చాలా బాగుంది. గురుదృష్టి, కుజదృష్టి ఉండడం వల్ల 8వ భావం సేఫ్. అంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించినటువంటి కేసులు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు గురుడు వలన సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా బాగుంటుంది. అందులో డౌటే లేదు. భాగ్యస్థానం గురించి చెప్పుకుంటే భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. శని, భాగ్యాధిపతి శని దశమంలోకి వెళ్ళాడు. దశమంలో శనితో కలిసిన రాహు. అంటే ఏంటంటే భాగ్యస్థానం ఉండడం వల్ల విదేశాలు ఉండడము, ఉన్నతమైన విద్య రావడము, విద్య కోసం వెళ్ళడము, వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అందులో డౌటే లేదండి. ముఖ్యంగా మీ వ్యాపారాలు, శని కారకత్వాలు ఉన్నటువంటి వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ఏ వ్యాపారం అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ అంటాం కదా, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేర్, ఈ రంగాల్లో బాగా బిజినెస్ డెవలప్ అవ్వడము, తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు మీకు గురువుగారితో రావడము ఉన్నాయి.
ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ దశమ స్థానం. ఇక్కడ చాలా పవర్ఫుల్. 6 గ్రహాలు కలయిక దశమ స్థానంలో మీకు ఉంది. 10th హౌస్ రవి బుధులు పర్ఫెక్ట్గా ఉన్నారు కదండి. రవి బుధులు దశమంలో ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను మీకండి. అలాగే దశమంలో రవి శనులు ఉన్నారు అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తాను. అంటే వాళ్ళకి పదవులు దశమంలో రవి శని రాహువులు 3 గ్రహాలు మీకు అనుకూలంగా మీకు ఫేవరబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, దశమంలో శని ఉంటే మీరు ఉన్న ఊరి నుంచి మీరు బయటికి రావాల్సి వస్తుంది. బహుశా విదేశాలు వెళ్ళడం జరుగుతుంది. వృత్తి కొరకు జీవనోపాధి కొరకు మీరు ఉన్న ఊరి నుంచి బయటికి వచ్చి తీరుతారు. బహుశా విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంది. దశమ శని అలా చేస్తాడు. సరే, దశమంలో రవి బుధుల గురించి కాసేపు మాట్లాడుకుందాం. రవి బుధులు మీ లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి అనుకుందాం. బలంగా ఉన్నాడు బుధుడు, రెట్రోగ్రెషన్లో బుధుడు ఉన్నాడు. అంటే రవి బుధులు దశమంలో ఉన్నారంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, వాటిలో మీరు ఉంటారు. అలాగే రవి బుధుల కారణం వలన కూడా సూక్ష్మంగా ఆలోచించే శక్తి, తెలివితేటలు, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు అక్కడ చాలా అద్భుతంగా ఉంటారు కూడా. డాక్టర్స్ నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది రవి బుధుల కాంబినేషన్ వలన. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషనే కదండి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి చెప్తున్నారండి, చాలా అద్భుతంగా బాగా రాణిస్తారు. శని రాహువులు ఉండడం వలన, శని రాహువుల కాంబినేషన్ వల్ల కూడా గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్స్లో మీకు బాగా సాధన ఉండడము, సక్సెస్ఫుల్గా ఉండడము, కోల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలాగా మీ ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నా ఆ ఆర్గనైజేషన్లో పైగా సాఫ్ట్వేర్ రంగాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కలిసి వచ్చే కాలము. ఇంతవరకు జాబులు తీసేస్తున్నారు అనుకున్నాం కదా, దశమ స్థానం స్ట్రాంగ్గా ఉంది. పైగా రవి శని రాహులు ముగ్గురుల కంటే బలవంతుడు శని. సో శని బలవంతుడు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు మ్యాలఫిక్ అష్టమాధిపతి అయ్యాడు కానీ దశమంలో ఉన్నాడు కాబట్టి మీరు మంచి అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడానికి, మీ మాట చలామణి అవ్వడానికి, ప్రజాభిమానాలు మీ మీద ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కోర్టు కేసులు కానీ ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి సాల్వ్ అయ్యి శుభాలు జరగడానికి, అంటే మంచి శుభవార్తలు జరగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. దశమంలో 6 గ్రహాల కలయిక అదృష్టమే అని చెప్పాలి మిథున రాశి వాళ్ళకి. సామాన్యం కాదండోయ్. ఎందుకంటే దశమంలో అంటే కర్మస్థానంలో మంచి పనులు చేయడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అందుకని మీరు గంగా స్నానము చేయడము, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము ఉంటే జరగబోతుంది మీకు. శని రాహువులు అలా చేస్తారు. ఫ్లైట్స్లో తిరగడము శని రాహువుల వల్లనే కలుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. విదేశ పర్యటన ఇవే కారణము. సో 6 గ్రహాల యొక్క ప్రభావం మీ మీద చాలా అద్భుతమైన ఫలితాలు దశమ స్థానానికి, కర్మస్థానానికి ఉంది కాబట్టి మీ రాశి వాళ్ళకి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అంటే సర్వత్రా విజయం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. పైగా ఈ వారం రోజులు మీకు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి అద్భుతమే. ఇంకా 12వ భావంలో గురుడు చూసుకున్నా, 12వ భావంలో ఏంటంటే శుక్రుడు గురుడు పరివర్తనలో ఉన్నారు కాబట్టి మీకు సన్మానాలు జరగడము, అనేక విధాలుగా మిమ్మల్ని సన్మానించడము, మంచి కార్యక్రమాలకి చెరువులు బావులు తవ్వించడము, వాటికి ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి దశమస్థానం వెరీ స్ట్రాంగ్గా ఉందండి, మీకు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారన్న సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు. మహా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామిని, అలాగే శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడము, అమ్మవారిని పూజించడం వలన కూడా అన్ని దోషాలు పరిహారమయ్యి భార్యాభర్తలు అనురాగం కలిసి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. అందులోనూ 6 గ్రహాలు భాగ్యస్థానంలో కలిసి ఉండడము, షష్టగ్రహ కూటము మీకు కలిసి వచ్చే కాలం. ముఖ్యంగా మీ రాశి వారికి 3వ తారీఖు నుంచి కుజుడు నీచ స్థితిలో ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములు వాహనాలు కొనుక్కుందాం అన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పచ్చు. ఏదేమైనా రవి ప్రభావం ధనం విషయంలో చూసుకుంటే ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన డబ్బులు ఇంకా ఎక్కువ రావడానికే అవకాశం ఉంటుంది. మొండి బాకీలు ఏమైనా ఉన్నా సరే సడన్ గెయిన్స్ అంటాం కదా, వస్తాయి. మీ కేతు అద్భుతంగా ఉండడము, కేతువుకి అంటే 3వ భావానికి ఆల్మోస్ట్ 8 గ్రహాలు అంటే రవి బుధ శుక్ర శని రాహు చంద్రులు గురు కుజులు కాంబినేషన్ తోటి కుజుడిని చూస్తున్నాడు. ఒక్క కేతుతో 8 గ్రహాల యొక్క ప్రభావము బ్రహ్మాండంగా కేతు మీద 3వ భావంలో ఉన్న కేతు మీద పడడం వలన మీ తోబుట్టువులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు. వాళ్ళకి సహాయ సహకారాలు మీరు అందిస్తారు. అంతేకాకుండా మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు మీరు. ముఖ్యంగా కేతు ప్రభావం వలన ధైర్యం అధికంగా ఉండడము, ప్రతి పనుల్లోనూ విజయం సాధించడము, భూములు, వాహనాలు, గృహాలు, సర్వ సౌఖ్యాలు కలగడానికే కేతు ప్రభావం ఉంది. చాలా అద్భుతమైనటువంటి కాలం అండి. ముఖ్యంగా కేతువు గణపతి ఆరాధన చేసే వాళ్ళకి కేతువు మరింత యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఏదేమైనా మీ కర్కాటక రాశి వాళ్ళకి 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ, తల్లిగారి యొక్క ప్రేమ, తల్లిగారికి ఆదరాభిమానాలు నిండుగా ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా మంచి అద్భుతమైన కాలము అని చెప్పచ్చు. మీ పుత్రుల వలన మీకు కలిసి వస్తుందండి. ఈ వారం అంతా కూడా పుత్ర సంతాన యోగం కూడా కలగడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలము. రియల్ ఎస్టేట్ రంగం కంటే ముందర సినిమా రంగం గురించి చెప్పుకుందాం. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం చాలా బాగుంది. ముఖ్యంగా సాహిత్యవేత్తలకి బ్రహ్మాండం కలిసి వచ్చే కాలము అని చెప్పచ్చు. అంతేకాకుండా సంగీతము, సాహిత్యము ఉన్న ఆ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొంతమందికి అయితే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానం పదవులు కూడా చూస్తాము. మీరు ఎక్కువగా బాగా మాట్లాడే శక్తి బాగా ఎక్కువ. శుభకార్యాలు, ధర్మపరమైన కార్యక్రమాలు మీ ఇంట్లో చేస్తారన్న సందేహం లేదు. ఏదేమైనా 7వ స్థానానికి గురుదృష్టి ఉండడం అద్భుతం అండి. మీ లైఫ్ పార్ట్నర్ తోటి అంటే మీ భార్యాభర్తల యొక్క జర్నీ, ప్రయాణం చాలా స్మూత్గా, చాలా అద్భుతంగా బాగా ఉంటుంది. అంటే భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము పర్ఫెక్ట్గా బాగున్నాయి. అందుకనే మీ రాశి వాళ్ళకి శుభకార్యాలు, వివాహ వేడుకలు, మీ ఇంట్లో వివాహాలు కుదరడాలు చాలా అద్భుతంగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. బిజినెస్ రంగంలో కూడా విస్తరణ చేసుకుంటారు. బిజినెస్లో కూడా మీకు కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో 6 గ్రహాలు 30వ తారీఖున బ్రహ్మాండంగా ఉన్నారు. 6 గ్రహాలు అంటే సామాన్యం కాదండి. పైగా శని, రాహు, రవి ఈ ముగ్గురు బలమైన వాళ్ళు. అంటే బుధ శుక్ర చంద్రులు కూడా ఉన్నారు. వీరు 6గురిలో శని బలవంతులు అవుతాడు. శని రాహువులు బలవంతులు. సో భాగ్యస్థానం ఉండడం వలన మీకు నీటి మీద ప్రయాణాలు చేయడము, అలాగే గంగా స్నానాలు, సముద్ర స్నానాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు భాగ్యం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని, రవి, రాహుల వలన రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే లా రిలేటెడ్ కోర్టు కేసులు ఎటువంటి ఉన్నా ఫేవరబుల్గా రావడానికి రిజల్ట్స్ ఉన్నాయి. కలిసి వచ్చే కాలము భాగ్యస్థానము శని ప్రభావము ఉండడమే కారణం. అంతేకాకుండా మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి, మీ పరిసర పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని రాహువులు కాంబినేషన్ వలన, పైగా రవి కూడా ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కోల్, సిమెంట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఐరన్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలు, అలాగే కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వ్యాపారాలు చాలా బ్రహ్మాండం కలిసి వచ్చే కాలము అని చెప్పచ్చు. ముఖ్యంగా గురువు గారితోటి, పీఠాధిపతులతోటి మీరు తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. భాగ్యస్థానం ఎంత అద్భుతంగా ఉందండి. వాహన యోగం కూడా బాగా ఉంది. ఇది చదువు బాగా వస్తుంది. సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు అనడంలో సందేహం లేదు. భాగ్యస్థానం పర్ఫెక్ట్గా ఉంది. లక్ష్మీ స్థానం అంటాం, అద్భుతం. 10th హౌస్ లార్డ్ మీకు
అంటే మీకు 10వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడు కుజుడు. అంటే ఏంటంటే జనరల్గా సెకండ్ అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్తగా పనిచేయవలసిందే. ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. సో కొద్దిగా చిన్నగా కష్టపడి మీరు బాగా కష్టపడవలసి వస్తుంది. అయినప్పటికీ మీకు గురుబలం బాగుంది. మీ రాష్ట్రాధిపతి చంద్రుడు కూడా 2nd and 3rd తారీఖుల్లో మీకు ఉచ్చస్థితిలో గజకేసరి యోగంలో లాభస్థానంలో ఉండడము, భాగ్యస్థానంలో 6 గ్రహాలు ఉండడము, అనుకూలవంతమైనటువంటి వాతావరణం మీకు ఉంది. అంటే మీ వ్యాపార విస్తరణలో బాగుంటారు. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అన్నట్టుగా మీరు ఉంటారనమాట. అంత మాత్రం ఉద్యోగం మానేమని ఎవరికి చెప్పనుండవు. అద్భుతంగా ఉద్యోగం కూడా సాధిస్తారు, విజయం సాధిస్తారు. వ్యాపారంలో మరింత ఉన్నతంగా రాణిస్తారనలో సందేహం లేదు. అద్భుతంగా చాలా చాలా బాగుంది. గురుబలం బాగుంది. గురుబలం మీకు లాభస్థానం ఉండడం వల్ల వేద పండితులకి బాగుండడము, మీ అన్నయ్యలకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, దాని వలన దైవభక్తి వలన ధనం ఎప్పటిదాకా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అత్యంత రాజయోగకారకుడు కుజుడు 12వ భావంలో తప్పండి. అదొక్కడే కొంచెం మీకు ప్రాబ్లము, మైనస్ పాయింట్. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు అనమాట. అలాగే వాళ్ళ వ్యాపారాలు కూడా కొద్దిగా స్లో అవుతుంటే వ్యాపారాల రీత్యా కూడా వాళ్ళకి కొద్దిగా ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి ఇంతకు ముందున్న దానికన్నా ఇప్పుడు 1000 రెట్లు బలంగా అంటారు కదా, అలాగా 6 గ్రహాల బలము, లాభస్థానంలో ఉన్న గురువు యొక్క బలము అద్భుతంగా ఉంది. మీరు ఏమాత్రమో వెనకంజ వేయరు. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారన్న సందేహం లేదు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు, వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన, అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడి యొక్క అభిషేకాలు చేసుకోవడం వలన మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి బాగుందంటే ఒక విధంగా పర్వాలేదు. అయినా మిమ్మల్ని గురుడు కాపాడుతూ ఉంటాడు. ఆర్థికంగా ఏమాత్రము మీరు ఇబ్బంది పడకుండా గురుడు కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని. కుజులు కాపాడుతారు. మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు కుజుడు నేనున్నాను ధైర్యాన్ని ఇస్తుంటాడు. గురుడు కూడా కాపాడుతుంటాడు. అందుకనే కేతు ద్వితీయ భావంలో ఉన్న కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సర్వత్రా మీకు విజయం సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే భోజన వసతులు ఎక్కడ ఉన్నా సరే మీకు భోజన వసతులు ఉంటూనే ఉంటాయి. అలాగే విద్యలో కూడా బాగా రాణిస్తారు. భూములు, వాహనాలు కొనుక్కుంటారు. సంగీతం పట్ల మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనము బాగా సమకూరుతుంది. అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా బాగా ఉంటాయి. మీ తమ్ముళ్ళని, తోబుట్టువుల్ని కలుస్తూ ఆనందంగా, హ్యాపీగా, అద్భుతంగా కొత్త ఆలోచనలు వాళ్ళకి చెబుతూ మీరు ఉంటారు. అంతేకాకుండా గురు ప్రభావం వలన కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీ తల్లిగారి యొక్క ప్రేమ, అభిమానాలు మీరు నోచుకున్నారు. అద్భుతంగా ఉంటారు. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకి, రైతులకి నష్టాలు రాకుండా సర్వదా లాభాలు రావడానికి, వాళ్ళ పంటలో శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఎందుకని గురుడు ప్రభావం చాలా చాలా బాగుంది కాబట్టి. వాహనము, గృహము, ఆభరణాలు, సంగీతము మీకు బాగా రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడము, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కుజుడు ప్రభావం వలన పదవులు కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా రావడానికే అవకాశం ఉంది. శత్రుభయము, రుణభయము, రోగభయం లేకుండా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, రావడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల అష్టమ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక ఇప్పుడు మాట్లాడుకుందాం. అష్టమ స్థానంలో ఉండే 6 గ్రహాలు మీకు ఇబ్బంది కలిగిస్తున్నారా? కరెక్టే, కలిగిస్తున్నారు. కానీ ఆ అష్టమ స్థానంలో శని, రాహు, రవిలు, బుధ, శుక్ర, చంద్రులు ఉండడం వలన సడన్ గెయిన్స్ ఉంటాయండి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి. కోర్టు కేసుల్లో ఇటువంటి లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలుస్తారు, విజయం సాధిస్తారు. కాకపోతే
శని రాహువులు అష్టమ స్థానంలో తప్పు అనుకుంటాం కదా, మీరు రాశ్యాధిపతికి తప్పే, కానీ ధనాన్ని ఇస్తాడు, కానీ అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. శని రాహు రవిలు అష్టమ స్థానంలో శుద్ధ తప్పు, చాలా తప్పు. కానీ పైగా రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్న గ్రేటే, అంటే విదేశాల నుంచి ధనయోగం కలుగుతుంది మీకు. సామాన్యమా? అసలే ద్వితీయ భావానికి గురుదృష్టి చూస్తున్నాడు, ఉంది, సంపూర్ణమైన ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా విదేశాల నుంచి మీ సంతానం వలన, మీ ఫ్రెండ్ సర్కిల్ వలన, అదే మీరు కష్టార్జితమో విదేశాల నుంచి ధన సంపాదన ఉంటుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. రవి బుధులు అష్టమ స్థానం అంటే ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, సంపూర్ణమైన ఆయుష్ గలవారుగాను ఉంటారు. గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా ధన సంపాదన కూడా మీకు ఉంటుంది. ప్రభుత్వ రిలేటెడ్ సంస్థలతో మీకు అనుబంధం ఉండడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మీరు ప్రభుత్వ సంస్థలతో కానీ వ్యాపార కానీ సంస్థలు చేస్తుంటే సక్సెస్ అవుతారు. కాకపోతే ఏంటంటే ప్రతి పని ఆలస్యం అయిపోతూ ఉండడము, ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం కల్పించడము, వేళపట్టు భోజనం చేయలేకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. శని రాహువులు రవులు కలవడం వల్ల వాటికి మనం రెమెడీస్ చెప్పుకుందాం. రెమెడీస్ ఏముందంటే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలండి. సూర్యభగవాన్ ఆరాధన, అలాగే సూర్య నమస్కారాలు, సూర్య సంబంధించినటువంటి మనం ఆదిత్య హృదయం చేసుకోవడము, శని రాహులు వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, ఇవి ఖండితంగా చేసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడతారు మీరు. భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడండి. మాటల ఒక్క అష్టమ స్థానంలో చిన్న ఇబ్బంది తప్ప భాగ్యాధిపతి ఎవరు? కుజుడు కదా, లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి 30th, 1st జూన్, 2nd జూన్ ఈ 3 రోజులు బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. మరి తర్వాత కలిసి రాదా చెప్తా. తర్వాత ఏంటంటే ఈ బాగా అద్భుతంగా ఉంటుంది, భాగ్యస్థానం బాగుంటుంది, ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తాయి. దశమస్థానంలో గురుడు ఉన్నాడు కదా, మాటల గురుడితో కలిసిన చంద్రుడు. ఏమండి మరేం సింహరాశి వాళ్ళకి ఏదో భయపడిపోతాం అని భయపడాల్సిన అవసరం ఏం లేదండి. శనీశ్వరుడు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు, ఆయన మంచి చేస్తుంటాడు కష్టపడితే. గాయత్రి మంత్రం ఉపాసన చేయండి, శని ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. సరే అది పక్క పెడదాం. దశమంలో గురుడు, ముఖ్యంగా దశమంలో గురుడు అంటే చాలామందికి మంచి యోగాన్ని ఇస్తాడు ఉంటాయి. ముఖ్యంగా వేద పండితులకి బాగా కలిసి వచ్చే కాలం, అలాగే సైంటిస్టులకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న, విద్యా సంస్థల్లో ఉన్న, మంచి మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, మంచి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా కలిసి వస్తుంది. దశమంలో గురుడు పుత్ర సంతాన యోగాన్ని కూడా ఇస్తాడండి. నేను చోట చదివాను కూడా. సో మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు అన్ని విధాలుగా. దశమంలో గురుడు సర్వదా రక్షగా మీకు ఉంటాడు. దశమంలో గురుడు, లాభంలో కుజుడు. అద్భుతం కదా. మీ రాశికి అత్యంత రాజకారకుడు ఎవరండి? కుజుడే కదా. కుజభగవానుడు సుబ్రహ్మణ్యుడు లాభంలో ఉన్నాడు కదా, బ్రహ్మాండం. అంటే ఏంటంటే మీకు గురుడు కుజుడు బాగా కలిసి వచ్చే అంశము. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, మీరు చేస్తున్న ఉద్యోగాలు ఒక ముక్కలు చెప్పాలంటే అనమాట బాగా కలిసి వస్తాయి. 3వ తారీఖు నుంచి, ఇందా చెప్తాను కదా, 3వ తారీఖు నుంచి 4వ తారీఖు, 4, 5 ఈ 2 రోజులు కూడా 3వ తారీఖు నుంచే కుజుడు మీకు నీచ స్థితికి వచ్చేస్తాడండి. అంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లోను, 12th హౌస్ లార్డ్ చంద్రుడు 9th హౌస్లోను పరివర్తనలో ఉన్నారు 31, 32. అంటే 31 1st తారీఖు పరివర్తనలో కాదు, బట్ వీళ్ళ హౌస్లో వాళ్ళ జనరల్గా చంద్రుడు కుజుడు హౌస్లో ఉన్నాడు. మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏదో 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా కష్టాలతో కూడుకుంటే విదేశ పర్యటన చేస్తారు. అలాగే మీ వ్యాపారాలు కూడా కొద్దిగా డల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఈ విధంగా మీ జాతకం ఉందండి. మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు ఇందాకే చెప్పేశాను, అద్భుతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే నీచ స్థితిలోకి వస్తున్నాడు అత్యంత రాజకారకుడు, ఆయన కూడా పూజించుదాం. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారి యొక్క పీఠాలు అంటాం జరా, శక్తి పీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన సర్వదా మీరు రక్షగా ఉండి, అమ్మవారు మీకు రక్షగా ఉండి కాపాడుతూనే ఉంటారు. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే మీ రాశిలో ఉన్న కేతు అయినప్పటికీ కూడా 8 గ్రహాల యొక్క దృష్టి మీ రాశి మీకు ఉండడం అదృష్టం. మీ కన్యారాశి వాళ్ళకి 8 గ్రహాల అంటే రవి బుధ శుక్రులు, శని రాహు చంద్రుడు, గురు కుజులు, ఈ 8 మంది, 9వ వాడు ఎవరు? కేతువే మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే
బలం చేకూరుతుందండి మీ రాశికి. అంటే నేమ్ అండ్ ఫేమ్ రావడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీలో బాగా ఉంది. హెల్ప్ చేసేస్తూ ఉంటారు. మీ గురించి మీరు చూసుకోరు, ఎదుటి వాళ్ళకి తపన, ఎదుటి వాళ్ళ గురించి. అది అదృష్టం. భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. అది చేయడము, మీకు కొన్ని గోల్స్, టార్గెట్స్ పెట్టుకుంటారు, అవి రీచ్ అయిపోతూ ఉంటారు. అవలీలగా రీచ్ అవుతారు, అందులో డౌటే లేదు. అలాగే ఫైనాన్షియల్గా కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. ధనం సకాలంలో మీకు చేకూరుతుంది. మొండి బాకీలు ఏమనంటే అవి కూడా వస్తాయి. మీ పుత్రుల ద్వారా, మీ స్నేహితుల ద్వారా, మీరు కష్టపడిన కష్టార్జితం ద్వారా మీకు ధనయోగం ఉంది. అంతేకాకుండా గాయకులకి, అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సదావకాశాలు బాగున్నాయి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. మీరు చేయడమే ఈ వారం రోజులు ప్రయాణాలకు అధికమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మీ తమ్ముళ్ళని కలుస్తూ ఉంటారండి. మీ తమ్ముళ్ళని, తోబుట్టవుల్ని, వాళ్ళని కలవడము, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మీకు క్షణంగా మంచి ఆలోచన వస్తుంది. ఎదురు వాళ్ళు చెప్తారు, దాన్ని కార్యరూపం దాలుస్తారు. కార్యరూపం ఏంటంటే దాన్ని సక్సెస్ చేసేస్తూ ఉంటారు. అద్భుతం. అలాగే 4th హౌస్లో చూసుకుంటే మంచి అద్భుతంగా చదువు విషయంలో బాగా ఉందండి. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మెండుగా ఉన్నాయి. అద్భుతం. అంతేకాకుండా వ్యవసాయదారులకి, రైతులకి చక్కటి సంతోషంగా ఉండే కాలమని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ పుత్రుల వలన మీకు యోగం, మీ జాతకం వలన మీ పుత్రులకి సక్సెస్, అది అదృష్టం అండి. మే 15వ తారీఖు ఇప్పుడే కూడా మీ పుత్ర సంతాన యోగం మీ వలన మీ జాతకం వల్ల పుత్రిక సంతానం యోగం, వాళ్ళకి యోగం కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు సాల్వ్ అయిపోతూ ఉండడము, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగం రావడం, ఉద్యోగం లేదురా బాబు అనుకున్నా మీ జాతకం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావడము ఎంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది. ఇంతేకాకుండానండి, మీకు సాహిత్య రంగంలో, మీ కళారంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచిగా డెవలప్ ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు బాగా ఉంటాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి సంగీతం, సాహిత్యము, నృత్య కళాకారులకి బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడం అవకాశం ఉంది. ధర్మక్షేత్రంలో ధర్మమైన పనులు చేయడము, మంచి మంచి వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేయడము అద్భుతంగా ఉందండి. కానీ 7వ స్థానంలో శని, రాహు, రవి తప్పు కదా. 7వ స్థానంలో రవి, రాహులు, శని ఉన్నారంటే భార్యాభర్తల యొక్క అనురాగము, లేకపోతే భార్యాభర్తల యొక్క ఎడబాటు ఉంటుంది. కొంతకాలం పాటు మీరు దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. అందరికీ కాదుండయి, మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. అయితే ఫారెన్ కంట్రీస్ వెళ్ళడమో, లేకపోతే కొద్దిగా భార్యాభర్తలు దూరంగా ఉండడమో, ట్రాన్స్ఫర్స్ రీత్యా కొద్దిగా భార్యాభర్తలు ఎడబాటుగా ఉండడమో జరుగుతుంది. ఇంకోటి చెప్పాలి, 7వ స్థానంలో జనరల్గా రవి ఉంటే ఏంటంటే ఈ వారం రోజులు ఆడవాళ్ళ వలన ధనయోగం కలుగుతుంటాయి. ఆడవాళ్ళు అంటే మీ భార్య వలన అని అర్థం, అందుకని వేరే వాళ్ళు కాదు. మీ భార్య గారి వలన ధనయోగం కలుగుతుంది. మీ భార్య గారు చెప్పినట్టే మీరు వింటారు. ఆవిడ యొక్క సలహాల వలన సక్సెస్ అవుతారు అని అండాలో సందేహలేదు. శాస్త్రం. ఎవరికైనా సరే 7వ స్థానంలో రవి ఉంటే ఇవన్నీ జరుగుతాయి. శని ఉన్నాడు కదా, శని రాహు ఉన్నారు కదా, రవి కూడా ఉన్నాడు కాబట్టి అందుకనే భార్యాభర్తల వ్యవహారంలో కానీ, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ, మీ తండ్రి గారి యొక్క ప్రభావం మీ మీద, మీ తండ్రి గారికి మీకు రిలేషన్షిప్ విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు, వివాహాలు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతాయంటే గొప్పగా నిజంగా ఆగిపోతాయా? అలా కాదండి, స్లో అవుతూ ఉంటాయని చెప్పాలి. స్లో అవుతూ ఉంటాయి. దగ్గరగా సంబంధాలు మళ్ళీ వాళ్ళే వస్తారు, చేసుకుంటారు. ఎందుకంటే శని 7వ స్థానంలో ఉండడం అంత గొప్ప అదృష్టం మాత్రం కాదు. ఇంతకుముందు 6వ భావంలో ఉండి మిమ్మల్ని ఒక వెలిగించాడు. 7వ స్థానంలో వచ్చి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు భార్యాభర్తలకి. కానీ 7వ మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు గురుడు. ఆయన ఒక్కడు చాలండి. భార్యాభర్తలు విడిపోరు. భార్యాభర్తల యొక్క అనురాగం కొంచెం తగ్గుతుంది. మీ వ్యాపారస్తుల యొక్క విషయంలో, వ్యాపారస్తులు ఉంటారు కదా, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. గురుబలం ఉంది, కాపాడుతాడు. సరే, భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యంలో గురుడు ఉన్నాడండి. భాగ్య గురుడు సర్వదా రక్షగా ఉంటాడు. వేద పండితులకి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. ఆస్ట్రాలజర్స్కి మంచి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత బాగుంటుందండి. బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు, అలాగే విద్యా సంస్థల వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది.
ఈ గురువు దశమ భాగ్యస్థానం ఉండడం వలన విదేశ పర్యటన చేసేట్టు చేస్తుంటాడు. ఉన్నతమైన విద్య అభ్యసిస్తారు మీరు, అద్భుతంగా ఉంది. అలాగే గురు ప్రభావం వలన తీర్థయాత్రలు, గురువుగారుల్ని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళకి సేవ చేసుకోవడము, వాళ్ళ ఆశీస్సులు పొందడం ఖచ్చితంగా మీకు ఏదో సందర్భంలో మీకు జరగబోతోంది, జరుగుతుంది కూడా. అంత అదృష్టం అండి కన్యారాశి వాళ్ళు. మీకు బలం ఏంటయ్యా అంటే గురుడే. మీ బలము బలగము అన్నీ కూడా గురు ప్రభావం. అలాగే పైగా చంద్రుడికి కలుస్తున్నాడు భాగ్యస్థానంలో. చంద్రుడు 11th హౌస్ లార్డ్ కలిశాడు మీకు. అంటే భాగ్యస్థానంలో గజకేసర యోగంతో మీకు ఉండడం వలన ధనయోగము, ఐశ్వర్య ప్రాప్తి, గురువుగారిని సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, విదేశ పర్యటన చేయడము, మీ సంతానము బాగా డెవలప్ అవడము, అవన్నీ బాగుంటాయి. పుత్రిక సంతానం డెవలప్మెంట్స్ ఉంటాయి. 10th హౌస్ కుజుడు, 10th హౌస్లో కుజుడు 30, 1 జూన్ 2 జూన్ 3 రోజులు బ్రహ్మాండంగా ఉంటాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి కాలం. మీరు ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఎక్కడైనా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో అయినా సరే, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో సరే, ఎక్కడున్నా మీ ఉద్యోగం భద్రతగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, బాగా డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కొత్త ఉద్యోగాలు చేరే వాళ్ళు కూడా మంచి అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు. గురుదృష్టి మీ భావం మీ రాశి మీద ఉండడం వల్ల అద్భుతమైన అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 11వ భావంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. 11వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి 3వ తారీఖు నుంచి 3, 4, 5 తారీఖుల్లో వాళ్ళ వ్యాపారాలు కొద్దిగా స్లో అయిపోతాయి. అనుకున్నంత లాభాలు రావు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా కొద్దిగా ఆచితూచి కొనుక్కుంటే మంచిది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి నీటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా అంటే అందరికీ ఉంటుందండి, అందరికీ ఏమి ఉండదు. మీ జాతకాల రీత్యా జరుగుతుంది. దశల రీత్యా రాబోయే 2.5 సంవత్సరాల్లో కొద్దిగా నీటి వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అని చెప్తాను తప్ప నీటి వలన చనిపోతారనో లేకపోతే ఇంకోటనో ఏం కాదు. జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రం చెప్తున్నాను. సో ఈ విధంగా ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన, సూర్యాష్టకం చదవడం వలన, సూర్య కవచం చదవడం వలన, అలాగే శివాభిషేకాలు అద్భుతంగా చేసుకోవడం వలన శనీశ్వరుడు వలన, రాహు వలన, రవి వలన వచ్చే సప్తమస్థాన దోషాలు పరిహారమై హాయిగా ప్రశాంతంగా మీ కన్యారాశి వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా షష్టగ్రహ కూటమి వీళ్ళకి 6వ భావంలో ఉండడం వలన బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పచ్చు. ముఖ్యంగా మీ రాశి వారికి 2వ భావాన్ని చూసుకుంటే గురుడి దృష్టి ఉండడం వలన ఆర్థికంగా మీకు నిలదొక్కుంటారు. క్రమేపీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది మీ ధనాదాయము అని అర్థమవుతుంది. మీ కుటుంబంలోనూ, మీ స్నేహితుల్లోనూ మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ. మీరు ఎందుకంటే మీ స్పీడ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, తెలివిగా ఉంటారు, డైనమిక్గా ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎవరికి ఏది కావాలంటే అక్కడ మీరు అందుబాటులో ఉంటారు. మీరు ఒక మొక్కలో చెప్పాలంటే అందుకనే మీరంటే చాలామందికి ఇష్టము. అంతేకాకుండా ధనం కూడా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ వాళ్ళకి కానీ, చుట్టాలకు కానీ, మీ వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఖర్చు పెడుతూ ఉంటారు, ఆశ లేకుండా. ఈ విధంగా ఫైనాన్షియల్గా మీ డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా మీ చదువు విషయంలో కానీ, లేదా మీ తల్లిగారి యొక్క ప్రేమ విషయంలో కానీ ఏమాత్రం లోటుపాట్లు ఉండవు. ఇంకా చెప్పాలంటే మీకు కొంతమందికి మీ జాతకాల రీత్యా 3వ తారీఖు తర్వాత నుంచి మీ ఇంట్లో మీరు వాహనాలు, గృహాలంటే అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, సొంతంగా కట్టుకునే ఇళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే కొనుక్కోవడానికి, భూములు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయదారులకి, రైతులకండి ఎప్పుడు కూడా వాళ్ళకి ఆనందంగా, వాళ్ళకి కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా సకల శుభాలు కలిగేట్టుగా బాగున్నాయి. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా అద్భుతంగా వాళ్ళ విషయంలో వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. అలాగే స్పెక్యులేషన్లో కూడా మీరు బాగా రాణిస్తారు. స్టాక్ అండ్ షేర్స్ నేను పెట్టుబడి పెట్టమని చెప్పను, అంటే ఆడమని చెప్పను. బట్ ఏంటంటే స్టాక్ అండ్ షేర్స్లో కూడా
అంటే స్పెక్యులేషన్లో కూడా మీకు ముందంజలో ఉంటారు. ఇప్పుడు అసలు విషయం చెప్పాలి. 6వ భావం మనం 30వ తారీఖు నుంచి చెప్పుకుంటాం కాబట్టి శనీశ్వరుడు కూడా 29వ తారీఖుని రాత్రి 7 గంటలకి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. 6 గ్రహాలు అక్కడ ఉన్నాయి. అక్కడంటే మీనరాశిలో రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్రుడు 6 గ్రహాల ప్రభావం మీ మీద ఉన్నాయంటే అద్భుతం అండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి పదవులు రావడము, నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, వాళ్ళ మాటకి చలామణి బ్రహ్మాండంగా ఉండడము, ఎదురు లేకుండా ఉండడము, ప్రజాదరణ ప్రజాభిమానాలు ఎక్కువ ఉండడము, పదవులు అద్భుతంగా ఉండడము. ఇంకా చెప్పాలంటే కోర్టు కేసులకు సంబంధించినటువంటి లా రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి త్వరగా సాల్వ్ అయిపోవడము, ఫేవరబుల్గా మీకు అనుకూలవంతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, ఈ సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు అన్నీ కలిసి వచ్చే కాలమే ఇది. మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా మీకు కలిసి వచ్చే కాలమే. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి శనులు 6వ భావంలో ఉన్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళు కూడా మంచి పట్టు ఉందండి వాళ్ళకి. సివిల్ సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్ కూడా రాస్తారు కదా, వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఈ 6 గ్రహాల యొక్క కలయిక వాళ్ళకి అనుకూలంగా ఉంది. అద్భుతం. అంతేకాకుండా శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగ భయం కానీ లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడమే మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా మేనమామలు బాగా కలిసి వచ్చే కాలం అండి. మీకు మీలో కొంతమందికి సేవకా జనం అంటారు చూసారా, సేవకా జనం కూడా మీకు అద్భుతంగా ఉన్నారు. నిజంగా 6వ భావము మీకు బలము, బలగము ఏంటయ్యా అంటే 6వ భావమే. అద్భుతం. అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత, అదృష్టము ఒకదాని తర్వాత ఒకటి తోడవుతూనే ఉంటుంది. 8వ స్థానంలో గురుడుతో కలిసిన చంద్రుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచిది కాదు, అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, అవునా? కానీ ఆయన 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉన్నాడు. అది మర్చిపోకూడదు మనం. ఉండడం వలన ఆయన మీకు అటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడిపోతారు. రావు, వచ్చినా సరే అంటే జాతకాల ప్రకారం జరుగుతున్న దశల ప్రకారం అయినా చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుంచి కూడా బయటపడే తత్వము, బయటపడే శక్తి గురుడు ఇస్తాడు మీకు. భయపడాల్సిన పని లేదు. ఇంత కాకుండా గురు ప్రభావం వలన తలంకు వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. యాన్సెస్టర్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది. కుజుడు భాగ్యంలో ఉన్న కుజుడు మంచివాడు కాదండి, కానీ భాగ్యంలో కుజుడు ఉన్నా, అలాగే మిథున రాశిలో కుజుడున్నా వీళ్ళు విదేశ పర్యటన చేస్తారు అని అవకాశం ఉంది. విదేశాలంటే షార్ట్ జర్నీస్, అమెరికా అంటే నాకు తెలిసిన చెప్తాను. జనరల్గా విదేశాలకి వెళ్ళడానికి మీరు చదువుకుంటారు. విద్యారీత్యా ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి విద్యారీత్యా, అలాగే వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయము, డౌట్ లేదు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం, భూములకు సంబంధించినటువంటి వ్యాపార రంగం బాగా సక్సెస్ అవుతారు. 30th, 1st జూన్, 2nd జూన్ తర్వాత చెప్పుకుందాం. సో తర్వాత ఏంటంటే కుజుడు నీచ స్థితిలోకి కర్కాటక రాశిలోకి మారిపోతాడు కాబట్టి మీకు అంత అద్భుతంగా ఉండడు అనమాట. సరే, అప్పుడు మనం చెప్పుకుందాం, దశమస్థానం చెప్పుకుందాము. ఏదైనా కుజుడు ప్రభావం వలన మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ సాఫ్ట్వేర్ అంటాం సరే, అవి వాళ్ళన్నీ ఇక్కడ బాగా కొద్దో గొప్ప మీ జాతకాల రీత్యా డెవలప్మెంట్స్ ఉంటాయి. కొద్దో గొప్ప ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. 10th హౌస్లో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా భద్రత తక్కువగా ఉంటుంది, కొద్దిగా వాళ్ళు కష్టపడవలసిందే. కుజుడు నీచ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో అంటే భూములకు సంబంధించిన వ్యవహారాలు చూసే వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అటువంటి సంస్థల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టపడి పనిచేయాల్సిందే. వాళ్ళు మిగతా వాళ్ళు ఎలా ఉంటారు, కష్టపడకూడదా? మిగతా వాళ్ళు కూడా కష్టపడాల్సిందే. కష్టపడితే కానీ మనం విజయం సాధించలేము అని తెలిసిపోతుంది.
12వ భావంలో కేతువు. 12వ భావంలో ఉన్న కేతువు కంటే 8 గ్రహాల యొక్క దృష్టి ఉన్నది. మాటల అంటే 12వ భావమే గొప్ప అదృష్టం. అంటే విదేశాలు వెళ్ళడము, మంచి మంచి కార్యక్రమాలు చేయడము, మంచి మంచి వాటికి మొత్తం ధనం ఖర్చు చేయడము. కొంతమందికి 100 ఏళ్ళ తర్వాత సపోజ్ కేతు 12వ భావంలో ఉంటే మోక్షాన్ని ఇస్తాడు అంటాం. ఇప్పుడు మనకు మోక్షాలు ఏం వద్దు, మనందరం సరదాగా ఉండాలి, హాయిగా ఉండాలి. సో 12వ భావంలో కేతు కాబట్టి అనారోగ్యాల నుంచి బయటపడిపోతూ ఉంటాం. కోర్టు కేసులు అటువంటివి ఉన్నాయంటే వాటి నుంచి బయటపడతాం. ఆసుపత్రుల్లో ఉన్న హాస్పిటలైజేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే సన్మానాలు జరుగుతాయి. మంచి మంచి వాటికి మాత్రం ధనం ఖర్చు చేస్తారు. గుడులకి, గోపురాలకి, నదులు, తటాకాలు తవ్వించడానికి ఇలాగా ఈ మంచి మంచి వాటికి మాత్రం అద్భుతంగా ఖర్చులు మాత్రం అధికంగా కనిపిస్తున్నాయి. మీకు 6వ భావము 12వ భావము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీకు చాలా అద్భుతంగా ఉంది. మీ తులారాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన పూజలన్నీ చేసుకుంటూ అమ్మవారి యొక్క పూజలు కూడా చేసుకోవాలండి. ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని కూడా మనం జపించడం వల్ల కూడా సర్వ సుఖాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సర్వదా శ్రేష్టము, ఆనందకరమైనటువంటి వారం. ఎందుకంటే ఏం లేదండి, మీ రాశినే గురుడు చూడడం వలన షష్టగ్రహ కూటమి అంటే ఏం లేదండి, కలయిక. 6 గ్రహాల యొక్క కలయిక 5వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం చెప్పుకుందాం. 5వ భావంలోకి వెళ్ళి చెప్పుకుందాం. ఏదేమైనా మీరు నిర్ణయించినటువంటి టార్గెట్స్ రీచ్ అయిపోతుంటారు. మీరు నిర్ణయాలు సరి అయినవే అని అంటారు. ఖచ్చితంగా మీరు చాలా కష్టపడుతున్నారు. మంచి కష్టపడ్డందుకు ఫలితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా భగవంతుడు కుజుడు కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని, కుజ భగవానుడు. అలాగే సెకండ్ హౌస్ లాడ్ బాగుండడం వల్ల మీకు అంటే సప్తమ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారాల ద్వారా ధనయోగం ఉంటుంది, పుత్రుల ద్వారా ధనయోగం ఉంటుంది. పుత్రుల కంటే వ్యాపారం ద్వారా ధనయోగం బాగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు పాటలు పాడడం గాయకులకి చెప్తున్నాను, వాళ్ళు పాటలు పాడడం రీచా యాంకరింగ్ చేసే వాళ్ళకి సప్తమ స్థానం కూడా బాగుంది కాబట్టి సెకండ్ హౌస్ లాడ్ సప్తమంలో ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది కాబట్టి విదేశీ పర్యటన ఉంటుంది. సెకండ్ హౌస్ లాడ్ సప్తమ స్థానంలో ఉన్నాడు కదా, అద్భుతం. అంతేకాకుండా మీరు నిరంతరం ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. బహుశా మీ తమ్ముళ్ళనో మీ తోబుట్టవులను కలపడం కోసమో, లేకపోతే మీ జాబుల రీత్యా, లేకపోతే మంచి మంచి పనుల రీత్యా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అందరూ మీ తమ్ముళ్ళని తోబుట్టవుని కలుస్తూ ఉంటారు. కొత్త మంచి ఐడియాస్ వస్తుంటాయండి మీకు. దాని కార్యరూపంలో పెడతారు, సక్సెస్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం. ఇంతకుముందు 4వ భావంలో శని మిమ్మల్ని కొద్దిగా చాలా ఇబ్బంది పెట్టాడండి. ఆయన ఇబ్బంది పెట్టలేదు, మనిషిగా తీర్చిదిద్దాడు. ఒక ముక్కలు చెప్పాలంటే కష్టాలు అంటే ఏంటి అని మీకు నేర్పాడు. మంచి బాలుడుగా మిమ్మల్ని అంటే అలా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాడు ఆయన. మనం ఆయన తిట్టుకోకూడదు. 5వ భావంలోకి వెళ్ళాడు ఆయన. కంఫర్టబుల్నెస్ యొక్క ముందర 4వ భావం చూసుకుంటే తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు బాగున్నాయి. రైతులకు కూడా మంచి కాలం అని చెప్పచ్చు, కలిసి వచ్చే కాలమే. 5వ స్థానంలో 6 గ్రహాల కలయిక మంచిదే అని చెప్తాను నేను. ఎందుకంటే 5వ స్థానంలో రవి, శని, రాహువులు ఉన్నారు. బుధ, శుక్రులు కూడా ఉన్నారు, చంద్రులు ఉన్నారు. అంటే 5వ స్థానంలో ఉండడం వలన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి కంటే ముందు ఒక చిన్న విషయం చెప్పుకుందాం. పుత్ర సంతానం యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే 5వ స్థానంలో రవి ఉన్నాడంటే దేవత అనుగ్రహం వలన, మీరు పూజించే దేవతల అనుగ్రహం వలన సంతాన భాగ్యత, సంతాన యోగం కలుగుతుంది. అంతేకాకుండా శని, రాహుల వలన సంతానం విషయంలో సర్పదోషం అంటాం కదా, సర్పదోషం వలన కొద్ది ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయండి. పుత్రికలు సంతానం విషయంలో సంతానం కలగకుండా ఉండడానికి ఇబ్బంది పెడతారు, డిలే చేసేస్తుంటారు. ఏదేమైనా 6 గ్రహాల కలయిక 5వ స్థానం పర్ఫెక్ట్. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రాజకీయ రంగంలో ఉన్న నాయకులకి, పొలిటికల్ రంగం అంటాం కదా, శని, రవి, రాహువులు పదవులు కూడా ఇస్తారండి. 5వ స్థానంలో పదవులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. గాయత్రి మంత్రసిద్ధి అది మంచి కార్యక్రమాలు చేయడం, శుభ కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు ఇవన్నీ చేయడం. అలాగే స్పెక్యులేషన్లో చిన్న ఇబ్బందులు, అవరోధాలు ఎదుర్కొంటారు మీరు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ స్లోగా వస్తుంటాయి, ఒక్కసారిగా రావు. ఎందుకంటే మీ శుక్రుడు అనే నీచ స్థితిలో
రిట్రగ్రేషన్లో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఏదైనా పంచమ స్థానం ఉండడం వలన ఫ్లరిషింగ్గా ఉంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్లరిషింగ్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా అద్భుతంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా, స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో గురుడు కాపాడతాడు మిమ్మల్ని. అంటే వివాహ శుభకార్యాలు, వేడుకలు మీ ఇంట్లో చేసుకోబోతున్నారు దగ్గర రోజుల్లో, రాబోయే రోజుల్లో. అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అదృష్టం ఒకదాని తర్వాత ఒకటి తోడవుతూనే ఉంటుంది. ఇంతకుముందు మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి అదొక విధంగా ఉండేది, మెడిసిన్స్ వాడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మగారి యొక్క ప్రేమ ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ విస్తరణ చేస్తారండి. అది మేబీ అది ఏ రంగమైనా అవ్వచ్చు. ఈ బిజినెస్లో బట్టలు అవ్వచ్చు, బట్టల వ్యాపారం అవ్వచ్చు, ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, వస్త్ర వ్యాపారాలు, స్టేషనరీ, ఇలాగా గురు కారకత్వాలకు సంబంధించిన వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. అలాగే కుజుడు కూడా అండి, అష్టమ కుజుడు అంత అద్భుతం మాత్రం కాదు, కానీ 6వ ఇంటి వాడుగా 8వ భావంలో ఉండడం మంచిదే. పైగా మిథున రాశిలో ఉంటున్నాడు కాబట్టి జనరల్గా మీకు ప్రయాణాలు సూచిస్తూ ఉంటాడండి ఆయన. కానీ మీకు కొద్దిగా చిన్న చిన్న అవరోధాలు, యాక్సిడెంట్స్, చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. గురు దృష్టి 30 degreesతో గురు దృష్టి కూడా ఉంటుంది. గురు కంట్రోల్లో ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానం కూడా చూసుకున్న భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు బాగానే ఉన్నాడు. భాగ్యస్థానంలో 3, 4, 5 తారీఖుల్లో కుజుడు వస్తాడు. కుజుడు ఒక్కరిగా నీచ స్థితిలో ఉంటాడు, బలం లేకుండా ఉంటాడు కుజుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలండి మీరు. సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉండడం వలన మీరు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కూడా బాగుంటుంది. విదేశాలు వెళ్ళడానికి కూడా అక్కడ స్టాంపింగ్ అవ్వడం కూడా అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశికి 10th house లార్డ్ రవి కూడా బాగున్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా రండి చెప్తున్నాను, వాడికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 5 గ్రహాలు 6 గ్రహాలు కూటమి కలయిక మీ మీద అంటే మీ జాతకాల మీద అద్భుతంగా బాగా ఫోకస్ చేసి ఉంచారు. భాగ్య రాజ్య స్థానాలు అద్భుతంగా ఉన్నాయి. అంతకంటే అద్భుతమైనది ఏంటంటే 11వ భావం. చాలా వృశ్చిక రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే 11వ భావంలో కేతు ఉండడమే గొప్ప అదృష్టం. ఆయనకి 8 గ్రహాల యొక్క దృష్టి ఉంది. 8 గ్రహాల ఎవరు? రవి, బుధ, శుక్రులు, శని, రాహువు, చంద్రుడు, అలాగే గురు, కుజులు. అంటే 8 గ్రహాలు. రవి, బుధ, శుక్రులు, శని, రాహువు, చంద్రుడు, గురు, కుజులు, 8 గ్రహాలు. 9వ వాడు కేతువు. అంటే 11వ భావానికి 8 గ్రహాల దృష్టి ఉందంటే మీరు ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారాభివృద్ధి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకు పర్ఫెక్ట్గా బాగుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ఈ దశమస్థానం కాంబినేషను పర్ఫెక్ట్గా వాళ్ళకి బాగుంది. ఉద్యోగ భద్రత ఉంది. కానీ కష్టపడి పనిచేసే తత్వంలో మాత్రం వాళ్ళు ఉండాల్సిందే. కానీ లాభంలో కేతు అనండి, కేతు వలన సినిమా రంగ పరిశ్రమల వాళ్ళకి, అలాగే ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే లాభాలు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది అని చెప్పచ్చు. కానీ గురుడు అష్టమంలోకి వెళ్తున్ననుకోండి, ఏదేమైనా మీకు అద్భుతంగా బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళు పర్ఫెక్ట్గా బాగున్నారు. మీరు పూజించవలసింది ఏమంటే చెప్పాను కదండి, సుబ్రహ్మణ్యుడు. ఆయనతో పాటు అమ్మవారిని పూజించడం వలన, శివాభిషేకాలు నిత్యము చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన సర్వదా రక్షగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు వాళ్ళు. ధనుర్రాశి వారికి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది లేదు, చక్కగా ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి డబ్బులు. అంటే ఎక్కువ రావడం అంటే ఎక్కడ వేరే వాళ్ళు ఇస్తారా? కాదు. మీరు కష్టార్జితం అంటారు సరే, కష్టపడి సంపాదించిన ధనము మీకు వస్తుంది. కొన్ని ఉండి బాకీలు కానీ అవి రావడము, ఫైనాన్షియల్గా వృద్ధి చెందడము, కుటుంబంలో సంతోషము వెలివిరుస్తుంటారు సరే, అలా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందం ఉండడము, సమయానికి మీరు భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండడము, ఎప్పుడు కూడా హాయిగా ఫుడ్ మీరు లోటు ఉండదండి. చక్కగా మీకు సమయానికి చేకూరుతూనే ఉంటుంది, ఆలస్యం చేయరు. అంటే అలా అంత అద్భుతంగా ఉంటుందని అర్థం. అలాగే గాయకులకి అద్భుతంగా మంచి అవకాశాలు వస్తాయి, ప్రోగ్రామ్స్ ఇస్తారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతం. బంగారాభరణాలు, సంగీతం, ఇవన్నీ కూడా ద్విభావంలో పర్ఫెక్ట్గా బాగున్నాయి.
పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది. అలాగే 4th భావం చూసుకుంటే 4th భావంలో శని, 4th భావంలో రాహు, 4th భావంలో అర్ధాష్టం అన్ని చూసారా, అర్ధాష్టం రవి అంటాం కదా, ఆ రవి కూడా ఉన్నాడు. సో అంటే మెయిన్ అక్కడ ఏంటంటే 4th భావంలో రవి బుధ శుక్ర శని రాహు చంద్రులు వీళ్ళు అడుగురు ఉండడం వలన మీకు కొద్దిగా ఇబ్బందికరమైనగానే ఉంటుందండి. రవి బుధులు మంచి వాళ్ళే. రవి బుధుల వలన ఏమవుతుంది, ఫైనాన్స్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు, అలాగే విద్యలో బాగా రాణిస్తారు. రవి బుధుల వలన తెలివైన వారుగా ఉంటారు, ఎక్కడికెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. రాహు వలన విదేశ పర్యటన, కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన, ధనయోగం కూడా ఉంటుంది. కానీ అనుకున్నంతగా మీకు గుర్తింపు మాత్రం లభించదు. శని 4th భావంలో ఉన్నాడు కదా, అర్ధాష్టమ శని స్టార్ట్ అయినట్టే. భయపడవలసిన అవసరం లేదండి. స్టార్ట్ అయినట్టే అంటే మీకు మొదలయ్యింది అంటే ఆయన మిత్రక్షేత్రంలో, అంటే గురుడు మిత్రుడవుతాడు. మిత్రక్షేత్రంలో ఉండి జలతత్వ రాశిలో ఉండడం వలన కుంభరాశిలో చూపించేంత పవర్ఫుల్గా ఆయన మీనరాశిలో మీకు అంత చెడు ఫలితాలు ఇవ్వడం, సులువుగా నెమ్మదిగా ఉంటాయి. ఒకవేళ నిజంగా మన జాతకాల రీత్యా బాగుండకపోతే చెడు ఫలితాలు ఉంటాయేమో తప్ప ప్రత్యేకించి కష్టపడి పనిచేసే తత్వాన్ని నేర్పిస్తాడు శని భగవానుడు. అది గ్రేట్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడికి పూజలు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని వదలకుండా ఆయన చేయడం వల్ల, ఆయనకి కప్పాలు కానీ ఆయనకి సింధూరంగా పెట్టడం వల్ల మంచి చదువులోనూ బ్రహ్మాండం తెలివితేటలోనూ, అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లోనూ తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లోనూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తల్లిగారికి తండ్రి గారికి ఏం చెప్తుందంటే శని రవులు తండ్రి గారి మీద ఇంపాక్ట్ చూపిస్తారు ఆయన ఆరోగ్యం మీద. 4th భావము తల్లిగారి మీద ఆరోగ్యం. సో ఈ విధంగా మనం ఉండడం వలన కొద్దిగా చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అందుకే పూజలు చేసుకోవాలి. అలాగే కొంతమంది రాజకీయ వ్యవసాయదారులు రైతులు కూడా అండి పంటలో సకాలంలో పండవు, నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పీడ, కొద్దిగా గృహంలో పీడ అంటాం కదా, చిన్న ఉండడం, వాళ్ళ పశు సంపదలు నష్టము, పశు నష్టం అంటాం కదా, అటువంటివి కొన్ని వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా చంద్రుడు పంచమస్థానం ఉండమో పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ సంతానం బ్రహ్మాండంగా ఉన్నారు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి 6వ భావంలో గురుడితో కలిసినటువంటి చంద్రుడు అంటే గజకేసర యోగంలో ఉన్నాడు. అంటే మీకు మేనమామలకి బాగా కలిసి వస్తుందండి. శత్రువులు లేకుండా రుణాలు సకాలంలో మీకు అందేటట్టు ఉంటాయి. శత్రు భయం ఉండదు, రోగ భయం ఉండదు, అనేక రకాలుగా మీకు కలిసి వచ్చే అంశంలోనే మీరు ఉంటారు. కానీ గురుడు 6వ భావంలో అంత మంచివాడు మాత్రం కాదు. 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, కుజుడు వివాద వేడుకల్లోనూ అదే ఎటువంటి వ్యాపారాల్లోనూ చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. కానీ ఒక విధంగా చెప్పాలి, 7వ స్థానంలో కుజుడు ఉంటే వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కొద్దిగా అభివృద్ధికరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కానీ 3వ తారీఖు నుంచి 3, 4, 5 నుంచి కర్కాటకంలోకి నీచ స్థితిలోకి కుజుడు వచ్చేస్తున్నాడు. పంచమాధిపతి 12th హౌస్ లార్డ్ అనేవాడు రావడం వల్ల కొద్దిగా మీ వ్యాపార అభివృద్ధి కానీ మీ ఆరోగ్యం కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చదువు రీత్యా మీ ఉన్నతమైన శిఖరాలు చేరుకుంటారు, ఉన్నతమైన చదువులు చదువుకుంటారు. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడానికి గురువుగారిని పీఠాధిపతిని కలవడానికి అవకాశం ఉంది. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. దశమస్థానం చూసుకుందాం. 10th హౌస్ చాలా బాగుందండి. 10th హౌస్కి 8 గ్రహాల దృష్టి ఎప్పుడైనా విన్నారా మీరు? మనం వినలా. 8 గ్రహాలు 10th భావాన్ని చూస్తున్నాయి. అంటే కర్మస్థానం. 8 గ్రహాల ఏంటయ్యా అంటే రవి బుధ శుక్రులు, శని రాహువులు, చంద్రుడు, గురుడు, కుజుడు 8 గ్రహాలు యొక్క దృష్టులు ఫోకస్ దశమస్థానం మీద కేతువు మీద ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు. అంతేకాకుండా కేతు ప్రభావం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీకే బాగా డెవలప్మెంట్స్ వస్తాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి. కష్టపడండి. కష్టపడిన తర్వాత సక్సెస్ రేట్ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు రావడానికి బ్రహ్మాండంగా ఉంది. ఆ కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎవరు ఎంత ఎక్కువ చేసుకుంటారో
అంత ఎక్కువగా మీరు ఉన్నతంగా రాణించడానికి ప్రొఫెషనల్ కిల్లర్ అంటాం కదా, ప్రొఫెషనల్ కిల్లర్ బ్రహ్మాండంగా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువగా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. థ్రిల్లర్ అంటే థ్రిల్లింగ్ బ్రహ్మాండంగా మీకు అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ ఉంటాయి. గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ వాటిలో బాగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 11th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. మీ రాశి వారికి దశమస్థానం కర్మస్థానము చాలా బాగుంది. మీరు కష్టపడి పనిచేయండి, కష్టపడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మాత్రం మానకండి. ఆయన ఆరాధన చేయడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా అమ్మవారు ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపించడం వలన కూడా అమ్మవారికి ఆశీస్సులు మీకు కలుగుతాయన్నలో సందేహం లేదు. మకర రాశి వాళ్ళకి 6 గ్రహాల కూటమి అద్భుతంగా ఉండబోతోంది. చాలా బాగుంది. 6 గ్రహాలు ఏమిటి? రవి బుధ శుక్రులు, శని రాహువులు, చంద్రుడు. అమావాస్య సంబంధించిన వ్యవహారం కదండి. అంటే 30వ తారీఖు అమావాస్య అవుతుంది. 29, 30 తారీఖుని 30 తారీఖును కూడా రవి బుధ 6 గ్రహాలు 3వ భావంలో ఉన్నారన్న మాటల పైగా మీ రాశిని కూడా గురుడు చూస్తున్నాడు. అద్భుతము. గురుదృష్టి ఉందంటే మకర రాశి వాళ్ళకి ఏ తలబెట్టినా వెనక్కి చూసే ప్రశ్నే ఉండదు. 6 గ్రహాల బలము, గురు బలము, కుజుడు బలము ఏంటండి సామాన్యమా? ఆ పక్కన కేతు బలము, అన్ని గ్రహాల యొక్క బలాలు మీకు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే గురు యొక్క ప్రభావం మీ రాశి ఉండడం వలన ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. మీ ఆలోచన ధోరణి బ్రహ్మాండంగా ఉంటుంది. సక్సెస్ అవుతారు. మీ టార్గెట్స్ రీచ్ అవుతూ ఉంటారు. మీ గోల్ రీచ్ అవుతారు. మీరు ఎలా సాధించాలి, ఈ ఎగ్జామ్ మీద పాస్ అవ్వాలి, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అని కొన్ని మీరు గోల్స్ పెట్టుకుంటారు కదా, అవి మీరు బలంగా నెరవేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళ మీ జాలి, దయ, కరుణ అవన్నీ నిండుగా ఉన్నాయి. మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీలో బాగా ఉంది. ఫైనాన్షియల్గా ఎప్పుడు వెనకంజ వేయరు. బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. బంధువులంటే ప్రీతి కలుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. మాట ధోరణి అద్భుతంగా ఉంటుంది. అలాగే 3వ భావంలో 6 గ్రహాల గురించి చెప్పుకుందాం. రవిశనులు, రాహువులు 3వ భావం ఉన్నారంటే ధైర్యమే ధైర్యం. వాళ్ళు మడం వెనక్కి తిప్పరు అంటారు కదా, అలాగ మీరు మడం వెనక్కి తిప్పే ప్రశ్నే ఉండదు. ముందుకే వెళ్ళిపోతుంటారు. కొత్త ఆలోచనలతో కొత్త రూపురేఖలు దిద్దుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకెళ్తుంటారు. భరోసా ఇస్తూ ఉంటారు. మీ తోబుట్టువులు కలుస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. అలాగే పత్రికా రంగంలో న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వాళ్ళకి మహా అద్భుతమైన యోగం కాలం అని చెప్పచ్చు. రఘుబుద్ధుల కాంబినేషన్ 3వ భావన ఉన్నారంటే శత్రువులు అక్కడ మిత్రులు అవుతారంటారా, అలాగే మీ తమ్ముళ్ళు రఘుబుద్ధులు కాంబినేషన్ మంచి అద్భుతం. ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. శని రాహువులు అంటే పాపగ్రహాలు 3, రవి, శని, రాహువులు. ఈ 3వ భావన అంటే సామాన్యమా? అమ్మమ్మోయ్ సామాన్యం. మీరు సాధించలేని ఏదీ లేదు. పరాక్రమవంతులుగా ఉంటారు. అద్భుతం. అంటే మీరు సాధించాలి, ఐఏఎస్ అనుకోండి, ఐపీఎస్ అనుకోండి, అది సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ సాధించాలి అని టార్గెట్ పెట్టుకుంటే మీ జాతకాలు జరుగుతున్న దశలు కూడా చూసుకోండి. సక్సెస్ రేట్ ఉంటుంది. సరే, ఎక్కడికి వెళ్ళినా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చక్కగా ఉంటుంది. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. లేడా సూపర్గా ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని రక్షగా ఉంటున్నాడు. మీకు పంచమ స్థానంలో గురుడు దృష్టి మీ రాశికి ఉంది అంటే పుత్ర సంతాన యోగం కలుగుతుందండి. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. స్పోర్ట్స్లో అంతేకాకుండా సినిమా రంగము, కళారంగం చెప్పుకుందాం. కళారంగంలో సంగీతం, సాహిత్యం, నృత్యం, ముఖ్యంగా సాహిత్య రంగం బాగా డబ్బులు సంపాదిస్తారండి. సాహిత్య రంగంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు మంచి బాగా కళా అభిమానం ఉంటుంది. సాహిత్య రంగంలో వాళ్ళ మాటలకి, పాటలకి ఒక విధంగా మంచి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అది నిజం. తర్వాత గురు ప్రభావం వలన ప్రేమగా ఉండడము, చక్కగా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము, అవకాశాలు ఎక్కువ ఉండడము, మంచి అవకాశాలు రావడము. అంతేకాకుండా మంచి అవకాశాలు ఇందులో కళారంగంలో, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో. ఇంకా చెప్పాలంటే స్పెక్యులేషన్ అంటే మీరు స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిలో విజయం సాధిస్తారు. జనరల్గా మీకు లాసులు రావు, లాభాలే వస్తుంటాయి అని చెప్పి నేను మిమ్మల్ని స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టండి, అది చేయండి, నేను ఏమాత్రం సంబంధం లేదు నాకు. కాకపోతే అందులో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు సక్సెస్ ఉంటుంది.
ఒకటి తర్వాత ఒకటి చూడండి, 6 గ్రహాలు 3వ భావంలో ఉన్నారు. నేను లేనా అని చెప్పి 5వ భావంలో గురుడు, నేను ఉన్నానని కుజుడు 6వ భావంలో చూడండి ఎలా ఉన్నాడు బ్రహ్మాండంగా. మాటల 6 + 7 8 గ్రహాలు మీకు బ్రహ్మాండంగా సర్వదా రక్షగా ఉంటున్నాయి మీకు. ఏంటి 8వ గ్రహం ఏంటి? కుజుడు బ్రహ్మాండంగా 6వ భావంలో కుజుడు సామాన్యమా అమ్మమ్మ పోయి. 3వ భావంలో 6 గ్రహాలు ఎలా ఉన్నాయో 6వ భావంలో కుజుడు అంతకన్నా రెట్టింపు పవర్ఫుల్తో ఉంటాడు ఖచ్చితం. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు ఇస్తాడండి. కొంతమంది కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఇటువంటి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మేనమామలకి బాగుంటుందండి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అంటే అనారోగ్య సమస్యలు ఉండవు, తక్కువ ఉన్నా కూడా తక్కువే. అంతేకాకుండా రోగ భయం లేకుండా సంపూర్ణంగా బాగుంటారు. శత్రు భయం లేకుండా మేనమామలతో హాయిగా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. చాలా బాగుంది. మీరు గోల్ రీచ్ అవుతూనే ఉంటారు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆడవాళ్ళగా చెప్తారంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు అనుకున్నారంటే అవి విజయం సాధించి తీరాల్సిందే, అదో డౌటే లేదు. పర్ఫెక్ట్గా బాగుంది. ఇంకా భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యాధిపతి కూడా బాగున్నాడండి. ఎప్పుడు కూడా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, ఫారిన్ కంట్రీస్ ఇవి వెళ్తారు. విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. అంతేకాకుండా మీరు గంగా స్థానము, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారుల పీఠాధిపతులతో కలవడాలు ఇవన్నీ ఉన్నాయి. మీ బిజినెస్లు కూడా బాగా షైన్ అవుతాయి. ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారు, డౌటే లేదు. సరే, భాగ్యస్థానం గురించి ఇంకా చెప్పాలి. భాగ్యస్థానంలో అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. భాగ్యస్థానంలో కేతు ఉండి 8 గ్రహాల యొక్క దృష్టి ఉంది. ఇంత చెప్పాను కదా, 8 గ్రహాలు ఏంటో చెప్పాను మీకు. 8 గ్రహాల యొక్క దృష్టి భాగ్యస్థానంలో ఉండే కేతుకు ఉంది. ఎక్కడ చూసాం మనం 8 గ్రహాల యొక్క దృష్టి ఒకే ఒక గ్రహమే ఉండడం ఇక్కడ జరుగుతోంది. ఆ భాగ్యస్థానం ఉండడం వల్ల నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి. అలాగే నాన్నగారికి ఆయుర్దాయం బాగుంటుంది. నాన్నగారు చేస్తున్నటువంటి ఆస్తి పాస్తులు విలువ పెంచుతూ ఉంటారు. నిరంతరము భాగ్యవృద్ధి, పుత్రవృద్ధి, సంసార వృద్ధి ఇవన్నీ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన చదువు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కింద చెప్పినట్టుగా అంతా కేతువు గణపతి ఆరాధన చేసే వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. గురుదృష్టి కుజదృష్టి ఉందంటే ఎంత అదృష్టం అండి. భాగ్యస్థానం అంటే లక్ష్మీ స్థానము, అదృష్ట స్థానము అంటాం. ఎంతో స్ట్రాంగ్గా ఉంది మీకు. ఈ వారం మొత్తం కూడా చాలా అదృష్టవంతులు అని నేను ఖచ్చితంగా చెప్తాను. అయితే ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ, అంత భాగ్యం బాగుంది. అన్ని రంగాల్లో మీరు చేస్తున్న వ్యాపారాలు, స్టాంపింగ్ అవ్వడాలు, విదేశాలు వెళ్ళాలి, అక్కడ మీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ సాల్వ్ అయిపోతూ ఉండడాలు ఎన్ని బాగున్నాయండి. దశమస్థానానికి కుజదృష్టి కూడా ఉంది. అంటే 10th హౌస్ అంటే ఏంటంటే కర్మస్థానంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు భద్రత ఉన్నాయి. కొద్దిగా ఏ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్, పదవులు రావడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి మీరు అనుకున్న దానికంటే దినదిన ప్రవర్ధమానం అయి తీరుతుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న కేతువుకి 8 గ్రహాల దృష్టి, లాభస్థానానికి గురు దృష్టి ఉండడమే కారణం. ఖచ్చితంగా మీ లాభాలు పెంచుతారు. అంటే లాభాలంటే మనం బిజినెస్ చేయమండి, మనకు లాభం పెరగదా? వస్తుంది ధనం. అంటే మనకి మన ఎలా కష్టపడి సంపాదిస్తామో ఆ రీతుల్లోనే మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ధనము, సంతోషము, అభివృద్ధి, సంతోషం కలుగుతూ ఉంటుంది అన్నమాట. సంతోషం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే తృప్తి అంటాం మనం. సో అదే విధంగా బాగుంది. ఈ విధంగా మకర రాశి వాళ్ళకి తిరుగులేదండి, అద్భుతంగా ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఒక వెలుగుతారన్న సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకు? ఆయన నీచ స్థితిలో వస్తున్నాడండి. అలా చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలో పదవులు ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వసౌఖ్యం కలుగుతూ ఉంటుంది. నిజంగా అమ్మవారిని పూజిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ఎందుకంటే 6 గ్రహాల యొక్క కూటమి ద్వితీయ భావంలో ఉండడమే కారణం. అంటే ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, కానీ రావాల్సినటువంటి డబ్బులు స్లో అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా రవి బుధులు ద్వితీయ భావంలో ఉన్నారంటే కెమిస్ట్రీ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ విద్యార్థులకు కానీ కెమిస్ట్రీలో బాగా రాణిస్తారుంటాయి. శాస్త్రవేత్తలకి రవి బుధులు ద్వితీయ భావంలో ఉంటే బాగా చదువు వస్తుంది, డబ్బు వస్తుంది అంటాం మనం. ఫైనాన్స్ రంగంలో బాగా ఉంటారు అనుకుంటూ ఉంటాం.
అంతేకాకుండా శని రాహువులు ద్వితీయ భావంలో ఉండడం తప్పు కదా, తప్పే. ద్వితీయ భావంలో శని ఉన్నాడంటే మీ బంధువుల విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ ఎప్పుడూ తగాదాలు రావడానికి అవకాశం ఉంది. మీ వాక్కు జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. కుంభరాశి వాళ్ళకి చెప్పే సూచన ఏంటంటే ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీ కోపంతో కాదండి, మీ భవిష్యత్తు కోసం మేము జాగ్రత్త చెప్తున్నాను. మీ వింటే వినట్లేదు, కానీ మీ వాక్కు జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. కబుక్కుని ఎదుటి వాళ్ళకి కోపం వచ్చేట్టుగా మాట్లాడకూడదు, అదొక్కటే. మిగతా సక్సెస్ అయిపోతారు. ఎందుకంటే శని రాహువులు ఈవెందో రాబోయే కాలంలో శని 2.5 సంవత్సరాలు ద్వితీయంలో ఉంటున్నాడు. మీకు లాస్ట్ ఆఫ్ ది ఇల్నెస్ పీరియడ్. ఆ శని ప్రభావం ఏంటంటే మీ కుటుంబంలోనూ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలో దూరంగా చేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ వాక్కు మీ బలమే మీ వాక్కు, మీ మాట పొదుపుగా వాడండి, విజయం సాధిస్తారు. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా 4th భావంలో ఉన్నటువంటి గురుడు చాలా బాగున్నాడు. గురుచంద్రుడు ఉన్నారు. గురుచంద్రుడు గజగేశ్వర యోగం ఉంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, ఆనందంగా ఉంటారు. మీ తల్లిగారు సేఫ్గా ఉంటారు. మెడిసిన్స్ వాడుతూ ఉండాలి, తప్పదు. అంతే, కొంతమందికి మాత్రమే. అంతేకాకుండా వ్యవసాయదారులకు రైతులకి సకాలంలో పంటలు చేతికి అంది వాళ్ళకి లాభాలు చేకూరతాయి అని నెల సందేహం లేదు. సరే, మరి విద్యార్థులకి విద్య బాగుంటుంది. అలాగే వాహన యోగం ఉంటుంది. సంగీతం బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. మీరు సంగీతంలో దిట్ట అనిపిస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు కదా, మ్యూజిక్ బాగా రాణిస్తారు. బంగారాభరణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు. పుత్ర సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. స్పెక్యులేషన్లో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, అలాగే భూముల మీద వాళ్ళకి లాభాలు బాగా వస్తాయి. సప్తమ స్థానాధిపతి ద్వితీయ భావంలో ఉండడంతో గ్రేట్ ఏం కాదండి. అంటే ఈ వారం రోజులు కూడా కొద్దిగా చిన్న భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు దూరం అవడము, చిన్న ప్రాబ్లమ్స్ రావడము, కొద్దిపాటుగా ఏదో చిన్న ఇబ్బందులు ఉంటాయి. రైతుల విషయంలో కూడా, రైతుల విషయం కాదు కానీ భార్యాభర్తల విషయంలో చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు. అంతేకాకుండా మీ వ్యాపారాల్లో ఉన్న భాగస్వాములు ఇబ్బంది ఉంటుంది. అష్టమ స్థానం చూడండి, అదృష్టం ఏంటంటే అష్టమ స్థానానికి అష్టగ్రహాల దృష్టి ఉంది. అంటే 8వ స్థానానికి 8 గ్రహాల యొక్క దృష్టి ఉంది అంటే మాటల ఎప్పుడూ విన్నామండి మనం. 8 గ్రహాల ఏంటంటే రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్ర, గురు, కుజులు 8 గ్రహాలు. అంటే కేతువు ఒకటి 9వ వాడు అవుతాడు. ఆ కేతువుకే 8 గ్రహాల యొక్క దృష్టి ఉండడం గొప్ప అదృష్టం. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎటువంటి కోర్టు కేసుల్లో ఉన్నా, ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా, లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా గెలుస్తారు. శుభవార్తలు ఉంటారు, శుభాలు జరుగుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆరోగ్యంగా ఉంటారు. మీరు సంపూర్ణమైన ఆరోగ్యం, పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ లాటరీసు, సడన్ గెయిన్స్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మీకు వచ్చి తీరుతాయి. అంటే నేను అందరికీ వచ్చేస్తాయని చెప్పి అన్నానండి. మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఇవి తోడవుతారు. ఇవి అంటే ఇప్పుడు చెప్తుంది తోడవుతుంది, గోచారం తోడవుతుంది అంతే తప్ప గోచారం అనేది తెలుసుకోవడం మాత్రమే తప్ప ఇవేమీ ఎదుటి వాళ్ళని అందరినీ కించపరచడం కోసమో లేదా ఇంకో దానికోసం ఏమి చేస్తుంది మాత్రం కాదు. సో ఈ అష్టమ భావానికి ఎన్ని గ్రహాలు దృష్టి ఉండడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను అదృష్టవంతులుగాను ఉండడమే కాకుండా సేవగా జనం కలిగి ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఆనందంగా, తృప్తిగా, సంపూర్ణ ఆరోగ్యంగా, అదృష్టం అండి. అష్టమ భావానికి కేతువుకి 8 గ్రహాల యొక్క దృష్టి ఉండడం ఈ వారం మొత్తం కూడా మీరు ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, మరి భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యాధిపతి కూడా ద్వితీయ భావం ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడారంటే కొంచెం ధనం రావడానికి ఇబ్బంది పడ్డా మీ వ్యాపారాల అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఉన్నతమైన చదువుల రీత్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు మిథున రాశిలో ఉండడమే కారణం. మిథున కుజుడు ఫారిన్ తీసుకెళ్తాడు. సరే, అది పక్క పెడదామండి. ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు చేయడము, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలగడము, రియల్ ఎస్టేట్ రంగంలో మీకు బాగా వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. 10th హౌస్ ప్రొఫెషన్కి మీరు చాలా అద్భుతంగా బాగుందండి. 10th హౌస్ అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఆడవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగ భద్రత ఉంది. కొత్త ఉద్యోగాల్లో ప్రవేశించే వాళ్ళకి, ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. డాక్టర్సు, లాయర్సు వీళ్ళకు కూడా
మంచి అదృష్టం తోడవుతుంది. దశమ స్థానానికి గురుదృష్టే. అంతేకాకుండా కొంతమంది ఉంటారు అద్భుతంగా వేద పండితులు కూడా మంచి బాగా కలిసి వచ్చే కాలము. వాళ్ళకి అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు దేనికి లోటు ఉండదు వాళ్ళకి, ఖచ్చితంగా బాగుంటుంది. సరే, 12వ భావానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి మంచి వాటికి మాత్రమే మీరు ధనము ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి ఉందండి. కుంభరాశి వాళ్ళకి మెయిన్గా గురుబలం 4th భావంలో గురుడు అంత ఏమి ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏమి ఉండదు. మంచి చేస్తాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ధనం విషయంలో ఏం ఇబ్బంది పడరు. 8వ భావాన్ని మీకు మెయిన్ మీ చేతిలో ఉందండి. గుండె అండ్ హార్ట్ అంటాం కదా, అంటే 8వ భావం అంటే మనం అదృష్టమైన చెప్పాలి. అంటే ఆయుర్దాయానికి 8 గ్రహాల యొక్క ప్రభావం స్ట్రాంగ్గా ఉంది. మంచి పైగా శని 8వ భావం చూస్తే వాళ్ళకి ఆయుర్దాయం పెంచుదామని చెప్పాడు. 8వ భావంతో కలిసిన శనీశ్వరుడు ఒకసారి చదివాను. 8వ భావంతో కలిసిన 8వ స్థానాన్ని చూసినా నేను 8వ స్థానంలో, నేనంటే శనీశ్వరుడు ఉన్నా వాళ్ళకి బాలారిష్టాలు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా సరే వాళ్ళకి సంపూర్ణ ఆయుర్దాయం కలిగిస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పిన సన్నివేశాలు చదివిన ఉన్నాయి. ఖచ్చితంగా అందుకని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో అంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్తున్నాను. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరండోయ్? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి ఆరాధన అన్నీ చేసుకోవడం వలన చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఎప్పుడు సంతోషంగా అలా నవ్వుతూ ఉంటారు. మీనరాశి వాళ్ళకి మీ బలగము ఎవరయ్యా అంటే గురుడే. 3వ భావంలో ఉన్న గురుడు బలవంతుడు. అలాగే మీ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు మీ రాశిలో ఉండడము, మీ రాశ్యాధిపతి గురుడు 3వ భావంలో ఉండడం గొప్ప బలవంతులే ఖచ్చితం. సరే, శని రాహువులు ఉండడం మీకు ఏం నడిచే ప్రభావం అన్నీ పక్కన పెట్టినా అన్నీ ఖచ్చితంగా ఉంటుంది. రవి శని రాహువులు ఎప్పుడు చికాకులు, కోపము, మనస్పర్ధలు అవన్నీ మీకు సాధారణంగా ఉన్నవే. కానీ 6 గ్రహాల యొక్క బలము ఉండడం వలన ఎన్ని కష్టాలు, ఎన్ని వాటిపోట్లు, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని అధిగమించి మీరు గోల్ రీచ్ అయిపోతారు. మీరు అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. అది గొప్ప టాలెంట్. ఎందుకో గురుబలమే. 3rd హౌస్ ఉన్న గురుడే మిమ్మల్ని రక్షగా ఉంటాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి. మీనరాశి వాళ్ళకి కానీ ధనుర్రాశి వాళ్ళకి కానీ 3వ భావంలో కనుక గురుడు ఉంటే మీ బలగము ఎవరయ్యా అంటే గురుడే, బలవంతుడు. సరే, ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటేనండి, నేను ఊరి సరదా కోసం చెప్పను. నాకు చదివితేనే ఎక్కడైనా నేను చూసి జ్ఞాపకం పెట్టుకుంటే చెప్తాను తప్ప అనవసరమైన సోది కబుర్లు ఏమీ ఉండవు. సరే, అది పక్కన పెడితే 6 గ్రహాల యొక్క బలం ఉంది కాబట్టి మీరు ప్రతి రంగంలోనూ ముందంజలో హాయిగా ఉంటారు. కానీ చికాకులు, కోపము, మనస్పర్ధలు అందరికీ ఉండవా? అందరికీ వచ్చాడు, మీకు ఉంటాయండి. దాని గురించి పట్టించుకోవద్దు. ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే మనం విజయం సాధించడం. మనం అంటే మనందరం విజయం సాధించడం కోసం టార్గెట్ పెట్టుకుందాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ధనం కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు ఉంటాయి. ధనం కూడా సకాలంలో మీకు చేరుతుంది. 2nd హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్లో ఉన్నాడు. అంటే భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ధనయోగం, సంగీతంలో బ్రహ్మాండంగా ఉంటారు. డబ్బులకి ఏలు మాత్రం లోటుపాట్లు ఉండవు. ఇంకా చెప్పాలంటే గాయకులకు కానీ లేకపోతే కొంతమంది మీకు యాంకరింగ్ చేస్తుంటారు, వాళ్ళు కానీ మీ ప్రోగ్రాంలు రీచ్ విదేశాలు వెళ్తారు. చూసుకోండి, కావాలంటే ఒక ప్రోగ్రామ్స్ అక్కడ ఇస్తారు కూడా. కొంతమంది వాళ్ళ జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది. సరే, పక్క పెడదాం. 3వ భావంలో గురుడు, ఇందాక చెప్తాం కదండి, 3వ భావంలో గురుడు అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. తోబుట్టు వాళ్ళకి మంచి బాగా చేస్తుంటాడు, మంచి బాగా యోగిస్తుంటాడు, తమ్ముళ్ళకి బాగుంటాడు, ధైర్యాన్ని ఇస్తుంటాడు, కొత్త కొత్త ఆలోచనలు ఇస్తుంటాడు, వాటిని కార్యరూపంలో దాల్చేటి చేస్తూ ఉంటాడు. గ్యాదరింగ్ ఆఫ్ న్యూస్ని గ్యాదర్ చేసేటి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు జనాల్లో మీరు బాగా పలుకుబడి సాధించేటి చేస్తూ ఉంటాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటాడు. ధైర్యంగా ఇస్తుంటాడు. అదృష్టవంతులుగా మీకు తయారు చేసేది 3వ భావంలోని గురుడే. ఖచ్చితంగా అంతే. కుజుడు 4th భావంలో ఉన్నాడు. మంచివాడా? ఒక విధంగా మంచివాడు కాదండి. బట్ అంటే 4th భావంలో 2nd హౌస్ లార్డ్గా ఉన్నాడు కాబట్టి ఆయన మీకు వాహన యోగాన్ని, గృహ యోగాన్ని ఇస్తాడు. భూములు కొనుగోలు చేస్తుంటాడు. తల్లిగారి యొక్క ప్రేమ అనురాగాలు ఎక్కువ మీ మీద ఉంటాయి 3వ తారీఖు వరకు. నా తర్వాత ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే సంగీతంలో కూడా మీకు బాగా మేటి అని అనిపించుకుంటారు. 5వ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే 5వ స్థానంలో కుజుడు నీచంత మాత్రాన
ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. పంచమ భావం గురించి మాట్లాడుకుందామండి. పంచమ స్థానంలో కుజుడు, పంచమాధిపతి బాగున్నాడు అంటే మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ కుజుడు నీచ స్థితిలో ఉంటాడండి. కొద్దిగా చిన్న ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది అంటే చిన్న ఆరోగ్య విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి అంతే. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక సప్తమ భావం గురించి మాట్లాడుకుందామండి. సప్తమ భావం ఇంతకుముందు కేతు ఉన్నాడు, మా బాబాయ్ ఎట్లాగా అనుకున్నాం కదా. 7వ భావానికి 8 గ్రహాల యొక్క దృష్టి ఉండడం మనం ఎప్పుడైనా విన్నామా? 8 గ్రహాలా? ఏం లేదండి. సప్తమ భావంలో కేతువుకి 8 గ్రహాలు ఏంటయ్యా అంటే రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్రుడు, గురు, కుజుడు. 8 గ్రహాల యొక్క దృష్టి అంటే ఏంటి? ఏమవుతుంది? బలంగా ఉంటుంది. పైగా గణపతి ఆరాధన చేశారనుకోండి మీరు, అమ్మ బాబాయ్ ఇంకా మేము పట్టుకునే వాళ్ళే ఉండరు. అంటే ఏంటి? అంటే ఏంటంటే మీ వివాద వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం. మీనరాశిలో వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఉన్నారు. భూముల మీద వ్యాపారాలు. కేతువు భూకారకుడే కదండి, కుజు సమానుడు కదా. అలాగే 8 గ్రహాలు ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధి విస్తరిస్తూ ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త భాగస్వాములు చేర్చుకుంటూ ఉంటారు. ఎంత అదృష్టం అండి. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అదృష్టం తోడవుతూనే ఉంటుంది. సప్తమ భావాన్ని గురించి చెప్పడం ఇంకా ఉంటుందండి. సప్తమ భావాన్ని కళత్ర స్థానము, అదృష్ట స్థానము అంటాం కదా, వివాహ స్థానం అని. ఇవన్నీ కూడా సప్తమ భావం. అదృష్టం మీకు తోడైనట్టే. ఎలాగా? ఏ రూపంలో? భార్య రూపంలో, అలాగే భర్త రూపంలో, వ్యాపార రూపంలో, భాగస్వామి రూపంలో మీకు అదృష్టం తోడవుతుంది. ఎంత ఎక్స్ట్రాడినరీ అండి. సరే, మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది? మరి ఆరోగ్యమా సూపర్గా ఉంటుంది. ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఆరోగ్య విషయంలో కూడా శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం, పర్ఫెక్ట్గా బాగుంది. మరి మా వ్యాపారాలు గురు కారకత్వం. గురుడు వ్యాపారాభివృద్ధి కదా. అంటే గురుడు ముఖ్యంగా భాగ్యస్థానం చూడడం వలన, భాగ్యాధిపతి కూడా బాగుండడం వలన, కొన్ని సందర్భాల్లో ఆయన వీక్ అయిపోయాడు. ఏదైనా భాగ్యాధిపతి బాగుండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. గురు ప్రభావం వలన విద్యలో బాగా రాణిస్తారు. విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా వేద పండితుల విద్యలు బ్రహ్మాండంగా వస్తాయి. వాళ్ళకి ధనం విషయంలోనూ, పలుకుబడి విషయంలోనూ, వాళ్ళ మాట విషయంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గరు. అద్భుతంగా వేద పండితులకు ఉండి తీరుతుంది. అంతేకాకుండా భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు, గురువుగారులు, పీఠాధిపతులు, వాళ్ళ సేవలు చేసుకోవడాలు, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడాలు మీకు జరగబోతున్నాయి. కన్యారాశి వాళ్ళు, అదే మీనరాశి వాళ్ళకి ఎంత అదృష్టం అండి. 6 గ్రహాల యొక్క బలం మీకు ఉందంటే, మాటల అన్నిటికంటే బలమైనది గురువుడు ఉన్నాడంటే సామాన్యమైన వాళ్ళేం కాదు మీరు. కాకపోతే ఏ లక్షణ ప్రభావం ఉంటుంది, తగ్గుముఖంగా ఉంటుంది. అయినా గురుబలం బాగుందండి. భాగ్యస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. పుణ్య నదుల స్థానాలు, గంగా స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీరు చేసుకొని తీరుతారు. మన ఉద్యోగం ఎలా ఉంటుంది? ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా దశమస్థానం చూడడం వలన, దశమాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉండడం వలన, వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా గురుడు ఉండడం వలన మీ ఉద్యోగంలో బాగా భద్రత ఉంటుందండి. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా సరే మీ ఉద్యోగాల్లో భద్రత ఉంటుంది. చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చూసారా, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, వాళ్ళకి, డాక్టర్స్కి, వాళ్ళందరూ కూడా అండి మంచి డెవలప్మెంట్స్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానానికి గురు దృష్టి, లాభస్థానానికి భాగ్యస్థానానికి గురు దృష్టి ఉందంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరదన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీరు ఫుడ్ బిజినెస్ పెట్టండి, వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే స్టేషనరీ, అలాగే వస్త్ర పరిశ్రమలు, బంగారము, వెండి, ఏది వాట్ నాట్, అలాగే ఏ వ్యాపారం చేసినా మీ జాతకాలు అనుసరించి మాత్రమే డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఈ విధంగా మీ జాతకాన్ని బాగుందండి. మీనరాశి వాళ్ళకి బలగము 6 గ్రహాలు ప్లస్ గురుడే, పైగా సప్తమ స్థానానికి 8 గ్రహాల దృష్టి. కాబట్టి మీకు చాలా చాలా బాగుందండి. కొద్దిగా శని రాహువులు రవి వలన మీరు ఇబ్బంది పడతారు, అది ప్రతి మానవుడికి ఉంటుంది. మీరు భయపడి కృంగిపోకూడదు. ధైర్యంగా ముందుకు మనం వీటన్నిటినీ పక్కకు పెట్టి, అంటే ప్రాబ్లమ్స్ అన్నీ పక్కకు పెట్టి మన టార్గెట్నే గోల్ రీచ్ అవుదాం. అందరినీ సంతోషంగా ఉంచేటట్టు చేద్దాం. ముఖ్యంగా తల్లిదండ్రులని
సంతోషంగా ఉండేది చేద్దాం. సరే, ఈ విధంగా మీరు గాయత్రి మంత్ర జపం చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు కొలవడం మాత్రం మర్చిపోకూడదు. సుబ్రహ్మణ్య స్వామి నీచులోకి వచ్చినాడు కదా సుబ్రహ్మణ్యుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన కుటుంబ వృద్ధి, భాగ్యవృద్ధి, ధనవృద్ధి, అనేక రకాలుగా మీకు సంతోష వృద్ధి అన్నీ కలగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అన్న సందేహం లేదు. అంతేకాకుండా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః నా జపం చేసుకుంటూ ఉంటే, గాయత్రి జపం చేసుకున్న, అమ్మవారిని కొలిచిన చక్కటి ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో నిస్సందేహంగా సందేహం లేదు.